Well, I'm sorry I missed you Tuesday. మరి నిన్నటి దినంలో మరి అయ్యగారు మరి రాలేకపోయారు. మరి అందుకని చాలా బాధపడతా ఉన్నారు. అన్నా ఎబినేజర్ అన్న ఆ, మరి ప్రైజ్ ద లార్డ్. అయ్యగారులా రాకపోతే కలే లేదు అసలుకి ఈ గూగుల్ మీట్ కి. అన్న పాస్టర్ బాబు రవి is telling we are not seeing you and without seeing you and we are very much unhappy yesterday. So వన్ we need your smile, we need your words. Your smile is wonderful. Yesterday we all thought about that. Your smile is encouraging us, your smile is giving courage to us. That is the thing Pastor Ebenezer shared among us. Amen. Amen. Well, I am so ప్రజలన్నా glad అన్నా that you missed me. మరి అయ్యగారు కూడా మరి ఈ విధంగా మనము మన మధ్యలోకి రాకుండా మరి ఉండడం అనేటువంటిది చాలా బాధపడ్డారు. ఆమేన్. ఎస్ సార్. What did she say? Stephen sir was so unhappy to not being with us and missed us. Yes sir, we are also very Yes, I unhappy. did. Yes sir, yes sir. Yes. Well, Cheryl and I are traveling this week. మరి అమ్మగారు మరి అయ్యగారు కూడా మరి వారము మరి ఒక చోటకి మరి ప్రయాణమై వెళ్ళారు. We are in Savannah, Georgia. మరి ఇప్పుడు అయ్యగారు మరి ఇంట్లో లేరు. సవానియా జార్జియాలో మరి సవానియా అనేటువంటి పట్టణంలో ఉన్నారు. And there is a time change, not as bad as to India. మరి భారతదేశం లాగా మరి ఇక్కడ అంతగా కష్టకరంగా లేదు. కానీ మరి ఆ యొక్క ఇంచుమించు నేను నా ఇంట్లో లేనప్పుడు భారతదేశంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను. నేను ఇప్పుడు భారతదేశంలో ఉన్నట్టు కొంచెం ఫీల్ అవుతా ఉన్నాను. And so Tuesday, when Jacquin sent me and said the internet was out, I went back to sleep for 2 more hours. మరి ఆ యొక్క మంగళవారం రోజు మరి ఆ యొక్క మరి ఇంటర్నెట్ లేదు అని మరి అయ్యగారికి మెసేజ్ పెట్టినప్పుడు మరి అయ్యగారు వెంటనే మళ్ళీ ఆ యొక్క మరి వెళ్ళి నిద్రపోయారు. చాలా మరి అలసిపోయి ఉన్న కారణం చేత ఆయన నిద్రపోయాను అని చెప్తా ఉన్నారు. I'm trying to get my iPad, my notebook open so I can look at what did we preach about last week. మరి అయ్యగారు మరి ఐప్యాడ్ మరి ఓపెన్ చేసి మరి నిన్నటి దినంలో ఏం బోధించానా అనేటువంటి విషయము మరి ఆయన చూస్తూ ఉన్నారు. Now, have no doubt, I remember what we preached about. మరి అయితే నేను మరి మర్చిపోయాను అనుకోకండి. ఏం బోధించానో నాకు గుర్తుంది. నేను మరి చెప్పిన మెసేజే మళ్ళీ చెప్పను, ఖచ్చితం అది. I have the memory of Barbaro and Manahor combined. మరి నాకు తెలుసు మరి ఆ బాబురావు గారు మరి ఆ యొక్క మరి మనోహర్ గారు కూడా మరి వేరు వేరే, వారిద్దరూ ఒకటి కాదు అనేటువంటి విషయం నేను బాగా గుర్తించగలుగుతాను. I was laying here the other night, and my daughter had given me a book about Daddy, I want to know your story. మరి ఆ అమ్మగారి యొక్క కుమార్తె మరి జాక్లిన్ గ్రే గారు మరి అయ్యగారికి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. మరి ఆ పుస్తకం పేరేంటంటే, నాన్నగారు నేను మీ గురించి మరి మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి ఆ పుస్తకాన్ని ఇచ్చారు. మరి నాన్నగారు ఐ వాంట్ టు హియర్ యువర్ స్టోరీ, డాడ్ ఐ వాంట్ టు హియర్ స్టోరీ అంటే, నాన్నగారు మీ యొక్క స్టోరీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి పుస్తకం ఇచ్చారు. And it has all kind of questions in there about different things. మరి అక్కడ మరి ఒక కుమార్తె ఒక తండ్రిని అడుగుతున్నటువంటి అనేక ప్రశ్నలు ఆ పుస్తకంలో మరి ఉన్నాయి అనేటువంటిది అయ్యగారు చెప్తా ఉన్నారు. సార్ ప్లీజ్ సెండ్ టు బుక్ టు మీ ఆల్సో, ఐ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. Okay. Well, I got in there and looking at it, and my story doesn't fit the book.
మరి ఆ యొక్క నేను ఆ పుస్తకాన్ని నేను చదువుతా ఉన్నప్పుడు ఆ ప్రశ్నలన్నీ నేను చదువుతా ఉండి దానికి మరి జవాబిద్దా ఉన్నప్పుడు ఆ పుస్తకంలో ప్రశ్నలు నేను సమాధానం చెప్పలేదు, నాకు సంబంధించింది కాదని నాకు అర్థమైంది. Because my story is about people. మరి ఎందుచేతంటే అయ్యగారు మరి కేవలం కుటుంబం కొరకు మాత్రమే కాదు, ఆయన ప్రజలందరినీ ప్రేమించేటువంటి వారు, ప్రజలందరినీ కూడా తన కుటుంబం అనుకునేటువంటి వారు. My story is about you beautiful people in India. మరి భారతదేశంలో వారానికి 4 రోజులు మరి వస్తూ మరి వాక్యం వింటున్నటువంటి మీరే నా కుటుంబము, మరి ఆ యొక్క మనమందరం కూడా సహోదరి సహోదరులం. ఆమేన్. And as I was sitting here the other night, I was trying to remember my younger life when I was under 10 years old. మరి రాత్రి కాలంలో మరి ఆ యొక్క అయ్యగారు మరి ఆ యొక్క మరి మీటింగ్కి రాలేదు, చాలా బాధపడుతున్న సమయంలో ఆయన 10 సంవత్సరాల వయసులో ఆయన ఉన్నటువంటి దినాలు ఆయనకు గుర్తుకొచ్చినాయి. And I remember a couple important things about 6 years old or younger. మరి ఆ యొక్క అయ్యగారికి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు, వాళ్ళ తల్లి గారు ఆయన్ను ప్రేమించినటువంటి విధానము, అవన్నీ కూడా గుర్తుకొచ్చి దేవుని ఎంతగానో స్తుతించారు. I remember the joy as kids that we had. We all played together all day long and then went to one mother's house for lunch. మరి ఆ చిన్న వయసులో మనం అందరం ఏం చేస్తామండి, మరి అందరం కూడా మరి పిల్లలందరం కూడా ఒక చోట చేరి ఆడుకుంటాము. ఆడుకున్న తర్వాత పిల్లలందరూ కూడా ఒక ఒక మరి మరి ఆ యొక్క ఒక సహోదరుడు, ఒక స్నేహితుడు యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు పెట్టే భోజనాన్ని తిని అక్కడ సంతోషిస్తారు. ఆమేన్. And it reminds me of when we go into the villages or by the houses and the children are just running and playing and kicking a rock or kicking a ball. మరి అలాగే అయ్యగారు భారతదేశం వచ్చినప్పుడు ఆయన చూసినటువంటి పరిస్థితులు ఏంటంటే, అక్కడ మరి గ్రామాల్లో మనం వెళ్ళినప్పుడు చిన్న చిన్న బిడ్డలు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. వారు అక్కడ ఏం జరుగుతుందో ఏం పట్టించుకోరు. అక్కడ అందరూ అటు ఇటు పరిగెడతా ఉంటారు. ఆ బాల్ ఇటు తంతారు, ఈ బాల్ అటు తంతారు. వాళ్ళు ఆడుకుంటానే ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటారు. And so I know that each one of you can remember growing up out in that yard with other kids playing all day long. మరి ఈ విధంగా మరి మీరందరూ కూడా మరి ఆ యొక్క చిన్నతనంలో మరి మీరు ఏదైతే మరి మీరు దేవుని ఆ యొక్క మరి ఆడుకున్నారో మరి ఫ్రెండ్స్తో ఆ యొక్క మీ చిన్నతనంలో ఆ విషయాలన్నీ కూడా మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే మరి మీకు ఎంతో ఆ విషయాలన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి. And that helped us develop a love for others and respect for others. మరి ఆ విధంగా మనము ఆలోచించినప్పుడు మరి అందరినీ ఒకే రీతిగా మనం ప్రేమించడము, అందరినీ ఒకే రీతిగా మనం గౌరవించడం అనేటువంటిది మనం నేర్చుకుంటాం. ఆమేన్. And now I still see over there the kids playing together. The United States, they are on their phones. మరి ఆ యొక్క ఈ దినాల్లో మరి ఈ విధంగా ఆ చిన్నప్పుడు మన దినాల్లో ఉన్నటువంటి విధంగా పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఆడుకుంటలేదు. వాళ్ళు ఫోన్లు చూసుకుంటూ ఫోన్లోనే వాళ్ళు తలకాయ పెట్టేసి ఉంటున్నారు. And now we adults are on our phones. మరి అలాగే పెద్దలైనటువంటి మనం కూడా ఎప్పుడు బిజీగా మరి బిడ్డలు ఏం చేస్తున్నారు అని ఏమీ మనం చూడకుండా మన ఫోన్లోనే మనం బిజీ అయిపోతూ ఉన్నాం. I carry my phone in my hand or my pocket, but I speak to people as we walk in a strange town. మరి అయ్యగారి దగ్గర కూడా మరి పెద్ద ఫోన్ ఉందండి. అయ్యగారు ఆ ఫోన్ని కేవలం ఫోన్ మాట్లాడడానికి వాడతారు. అయితే ఆ ఫోను ఆ యొక్క ఎప్పుడు కూడా బయటికి తీరు సాధారణంగా అది ఒక పక్కన పెట్టి జోబులో పెట్టుకుని చుట్టూ ఉన్నటువంటి వారితో మాట్లాడడానికి, వారితో పలకరించడానికి అయ్యగారు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆమేన్. Which is what I do when I'm with you in India. మరి ఆ యొక్క మనతో భారతదేశంలో ఉన్నప్పుడు మరి అయ్యగారు ఏమైతే చేశారో అవే విషయాలు ఆయన అమెరికాలో కూడా ఆయన చేస్తూ ఉంటారండి. ఎస్ సార్. The other thing I remember, which I remember many, but the other is I had a little girl across the street that was so cute.
మరి ఇంకొక విషయం అయ్యగారికి గుర్తుంది. అదేంటంటే అయ్యగారు ఉండేటువంటి ఆ యొక్క చిన్నతనంలో 10 ఏళ్ల వయసులో మరి ఆయన ఉండేటువంటి వీధిలో చాలా ఒక అందమైన అమ్మాయి ఉండేటువంటి విషయం కూడా ఆయనకు గుర్తొచ్చింది. And we had a birthday party for me in my backyard when I was about 5 or 6. మరి ఆయనకు 5, 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సమయంలో మరి ఆయన మరి ఆయన ఇంటి వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క గార్డెన్‌లో మరి ఆయన బర్త్‌డే పార్టీని మరి చేసేటువంటి వారు వాళ్ళ తల్లిదండ్రులు. And my mother got a picture of me giving her a big. మరి అక్కడ అయ్యగారి యొక్క అమ్మగారు మరి అయ్యగారిని దగ్గరికి తీసుకొని మరి ముద్దు పెట్టినటువంటి విషయాన్ని ఒక చిత్రపటంగా తీసి ఒక ఫోటోని అక్కడ మరి తీసి మరి నాకు చూపించేటువంటి వారు. ఆమేన్. Now, what's funny about that is in the late 90s, 1990s, we were doing the Jesus video in Colombia. మరి ఈ యొక్క 1995 సంవత్సరంలో మరి అయ్యగారు వాళ్ళు మరి ఆ యేసు ప్రభు యొక్క వీడియోని అయ్యగారు ప్రారంభించారండి. And a friend of mine had asked me to come to a town in Louisiana and talk to a group of people about the Jesus video. మరి అయ్యగారి యొక్క స్నేహితుడు మరి అయ్యగారిని పిలిచి మరి ఇదిగో మరి మీరు మా ప్రాంతానికి రావాలండి, మా ప్రాంతానికి వచ్చి మరి మా సహోదరులతో మీరు మాట్లాడాలి, అక్కడ మీరు మాట్లాడి ఈ జీసస్ వీడియో తీయడానికి మరి మీరు సహకరించాలి అని అయ్యగారిని బ్రతిమాలారు. What he did not know, మరి ఆయనకు తెలియని విషయం ఏంటంటే అయ్యగారికి చాలా భయం ఎక్కువ, ఆయన మనుషులతో సరిగా మాట్లాడరన్న విషయం ఆయనకి తెలియదు. that I was going to tell this story about this cute little girl in the 50s. మరి మరి 1950 సంవత్సరంలో మరి మరి నేను చెప్పవలసినటువంటి మరి జీసస్ మరి వీడియో గురించి ఆ స్త్రీతో నేను చెప్పాలనుకున్నప్పుడు అది నా వల్ల కాదు అనేటువంటిది ఆయనకి తెలియదు. Because he married that cute little girl. మరి ఎందుచేతంటే ఆమెను మరి వివాహం చేసుకున్నారు కాబట్టి మరి ఆమెతో నేను మాట్లాడలేను అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. But I told all of those men and women in Louisiana that I kissed her first. మరి అయితే నేను చిన్నతనంలో మరి 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 ఆ బిడ్డ చిన్న బాలికగా ఉన్నప్పుడు మరి నేను మొట్టమొదటగా నేనే ఆమెకు ముద్దునిచ్చాను అనే అందరికీ లూసియానాలో ఉన్న అందరికీ కూడా తెలుసు. Now see, Amos, I can remember things. మరి ఆమోస్ గారు చూసారా మరి మరి అయ్యగారు ఏదో మర్చిపోతారు అనుకుంటాం కానీ ఆయనకి చిన్నప్పుడు జరిగిన ఫస్ట్ మరి అమ్మాయికి ముద్దిచ్చినటువంటి యూ రిమెంబర్ ద ఫస్ట్ కిస్ అండ్ వీ నెవర్ ఫర్గెట్ ద ఫస్ట్ కిస్ ఇన్ అవర్ లైఫ్. Yes, sir. Yes, sir. Yes, sir. That's true. Yes, we can't forget. Yeah. Always remember that purity of that first kiss. మరి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మొట్టమొదటిసారి ఇచ్చిన మరి ముద్దు ఏదైతే ఉంటుందో అది మనం చనిపోయే వరకు మనలో ఎవరు కూడా మర్చిపోము. అలాగే అయ్యగారు కూడా అదే విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఎస్ సార్. But I've told you before that the Lord woke me up one night on one of our trips and told me to write down all of the things that have happened in my life in ministry. మరి అయ్యగారు మరి భారతదేశంలో పరిచర్యలో ఉన్నప్పుడు ఒక రాత్రి మరి దేవుడు దర్శనంలో కనపడి మరి ఇదిగో స్టీవ్ గారు మరి నీ జీవితంలో జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు అలాగే నీ సేవా పరిచర్యలో జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు మరి ఒక పుస్తకంలో రాయి అని అయ్యగారిని కోరి ఉన్నారు. And I sat up one night about half the night and started writing all these things that happened in ministry for the last 40 years, and you are a major part of this. మరి అయ్యగారు వెంటనే ఫోన్ తీసుకుని అందులో ఆయన జీవితంలో జరిగిన విషయాలు మరి అలాగే మరి ఆయన మరి సేవా పరిచర్యలో జరిగిన విషయాలన్నీ కూడా ఆయన రాశారు. ఆయన రాసి అందులో ప్రాముఖ్యంగా
రాయబడినటువంటి వ్యక్తులు ఎవరంటే మనమందరమే, మనందరి గురించి ఆయన రాశారు అని ఆయన చెప్తా ఉన్నారు. ఆమేన్. So I tell you this to tell you that my daughter gave me this book to write. మరి అయ్యగారికి మరి అమ్మగారు ఆ కుమార్తె మరి అటువంటి ఆ బుక్ ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి ఈ విషయాలన్నీ కూడా మనకు చెప్పారు. The Lord told me to do this. మరి అయితే మరి చాలా సంవత్సరాల క్రితం భారతదేశం వచ్చినప్పుడే మరి దేవుడు అయ్యగారితో మరి ఈ విధంగా పరిచర్య గురించి అలాగే ఆయన జీవితం గురించి ముందుగానే ఆయన రాయమని చెప్పారు. ఆయన ముందుగానే ఆ విషయాలన్నీ కూడా భద్రపరిచారు. ఆమేన్. And so I believe that God wants me to sit down at my computer and type up from early age all the way up through this ministry, not for a book, for my children, for Jockin, for you, if you want to hear how we got to where we are today. మరి అలాగే మరి అయ్యగారు ఆయన ఒక కంప్యూటర్లో మరి ఆయన జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆయన వరుసగా వాటిలన్నింటిని కూడా రాస్తూ మరి అవన్నీ కూడా ఏదో పుస్తకంలాగా తయారు చేయడానికి కాదు, కానీ తన బిడ్డలు మరి తన ఆ యొక్క మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా చూస్తారు, చదువుతారు అనేటువంటి ఉద్దేశంతో, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మరి మన కొరకు కూడా మరి ఆ యొక్క మనము అయ్యగారి జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి వారు మనం తెలుసుకోవాలంటే ఆయన రాసినటువంటి ఆ విషయాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. And when I write it and send it to Jockin to see what he wants to do, మరి దాన్ని రాసిన తర్వాత మరి అయ్యగారు పంపించాక మరి దాన్ని మనం ఏం చేయాలనేటువంటిది మనం ఆలోచిద్దాం. మరి దాన్ని పుస్తకంగా ప్రింట్ చేయాలా, లేదంటే దాన్ని అందరికీ ఇవ్వాలా, లేకపోతే దాన్ని తెలుగులోకి మార్చాలా, హిందీలోకి మార్చాలా, అందరికీ అర్థమయ్యే విధంగా చేయాలి. ఇవన్నీ కూడా మనం అందరం కూడా కలిసి ఆలోచించి దాన్ని ప్రయత్నాలు చేద్దాం. You may take this thing and go and throw it away. మరి ఒకవేళ మీరు ఆ యొక్క పుస్తకాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే దాన్ని ఇది ఎవడు చదువుతాడనో పక్కన పడేస్తారు. But it's okay if you do that. మరి ఒకవేళ దాన్ని ఒక పుస్తకంలాగా చేయాలన్నా కూడా మరి అయ్యగారు దాన్ని ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీరు దాన్ని పుస్తకంగా కూడా చేయొచ్చు, తెలుగులో చేయొచ్చు, హిందీలో చేయొచ్చు, ఇంగ్లీష్లో చేయొచ్చు. ఆమేన్. Because the history of life that matters is right here. మరి ఎందుచేతంటే మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, మరి ఎంతో చరిత్ర మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ విధంగా రాతపూర్వకంగా ఉంది కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క ముద్రించబడినటువంటి ఈ పుస్తకాన్ని ఈరోజు వరకు మనం చదువుతా ఉన్నాం. అందుకనే ఆ యొక్క అయ్యగారి జీవితం కూడా ఒక ఆ యొక్క పుస్తకం రూపంలో అది ఉన్నట్లయితే అందరికీ అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. And what else is important is where we go from this moment forward with the Lord. మరి ఆ యొక్క మరి ఈ విషయాలన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సమయం నుంచి మన జీవితాలు ఎలాగ ఉండబోతున్నాయి, చరిత్ర సృష్టించే వారిగా, చరిత్రలో నిలిచిపోయేవారిగా మన జీవితాలు ఉండే విధంగా ప్రభు చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. I know you came for a word from God and you got a word from Steve. అయితే మీరు ఎంతో ఆసక్తితో దేవుడు నాతో మాట్లాడతారని వచ్చారు, కానీ దేవుని మాటలు నేను మాట్లాడతలేదు, నా సొంత డబ్బా నేను కొట్టుకుంటా ఉన్నాను, దయచేసి క్షమించండి. But I know Sir, we need this type of words like that Babana saying. Yes. Well, you get preachers on Saturday and Monday that I believe never tell you about themselves. మరి ఆ యొక్క మరి శనివారము మరి సోమవారం వచ్చేటువంటి సిఎంఎం వారు మరి వాళ్ళ గురించి వారు ఏం చెప్పరు అని నేను అనుకుంటాను. ఏదో వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోవడమే. ఎస్ సార్, దే ఆర్ ఓన్లీ కమింగ్ అండ్ గోయింగ్, నాట్ ప్రేయింగ్ ఫర్ us. Yes sir. I believe because they are part of a theological school, they're trying to impress you with their knowledge.
మరి ఎందుచేతంటే వారు ఒక బైబిల్ సంబంధమైనటువంటి ఒక కాలేజీకి వారు చెంది ఉన్నారు కాబట్టి అయ్యో మాకింత తెలివచ్చు మేమింత జ్ఞానవంతులము అని మన ఎదులో ప్రదర్శించుకోవడానికి మాత్రమే వాళ్ళు Coffee, Amos. వాళ్ళు వస్తున్నారు అనేటువంటిది మనకి Coffee, అర్థమవుతా Amos. ఉంది. ఆ, అర్థమవుతా ఉందండి. So, we need American coffee, sir. Steve, sir, we need yes, you American do. coffee. Okay, thank you, thank you. It doesn't taste as sweet as your coffee, though. మరి అమెరికాలో దొరికేటువంటి కాఫీ మరి వాళ్ళు షుగర్ లేకుండా తాగుతారు, మనం షుగర్ వేసుకున్నటువంటి విధంగా కాఫీ ఉండదు. I want to tell you one more quick story before we go to the word. మరి మనం వాక్యంలోకి వెళ్ళక ముందు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని అయ్యగారు మనకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నారు. And it relates to the story or the statement I made about CMM. Okay? ఎస్ సార్, ఎస్ సార్. మరి ఈ యొక్క మరి బైబిల్ కాలేజీలు సిఎంఎం లాంటి బైబిల్ కాలేజీల గురించి ఈ కొన్ని విషయాల గురించి మనం దీన్ని నేర్చుకుందాం. We had a interim pastor at my church who would stand up and preach, and every service he would talk about people speeding with radar detectors. మరి ఆ అయ్యగారికి ఒక సహోదరుడు తెలుసండి. ఆయన మరి సంఘంలో ఎప్పుడు మరి వాక్యం ప్రకటించినా కూడా ఆయన ఒకే విషయం మీద ఆయన ఎప్పుడు కూడా బోధించేటువంటి వారు. And I was a deacon in the church, and I sat on the second pew every Sunday. మరి అయ్యగారు ఆ సంఘంలో మరి ఒక పెద్దగా ఉన్నారు కాబట్టి, డీకన్గా ఉన్నారు కాబట్టి రెండవ లైన్లో ఆయన కూర్చున్నటువంటి వారు. And after he would preach about this radar detector, he would go get in his car, light up a cigar about this long on his stogie, and pull out of the parking lot. మరి ఆయన వాక్యం బోధించేసి వెంటనే ఆయన కారులోకి వెళ్ళిపోయి వెంటనే ఆయన ఒక పెద్ద పొడుగ్గా ఉన్నటువంటి ఒక చుట్ట లాంటి దాన్ని ఆయన అంటించి మరి ఆయన కారులోనే మరి దాన్ని ఆ యొక్క మరి ఆ పొగ వదులుతూ ఉండేటువంటి వాడు. And I got upset because he could preach about my sin every Sunday, but it was okay to smoke that big cigar. మరి అయితే ఆయన ఎంతో ఆ యొక్క నేను పాపిని, నేను పాపాల నుంచి క్షమించబడాలి అని ఆయన నాకు ఎంతో మరి వర్తమానాన్ని అందజేస్తూ మరి మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి ఆ యొక్క మరి ఈ మార్పు లేకుండా ఆయన సిగార్ తాగడం అనేటువంటిది నాకు ఎంతో బాధ అనిపించేది. Now, if he'd have waited till he got on the highway, it would be okay. But he's in God's parking lot. మరి అది ఏదో మరి బయట మరి వెళ్ళి ఆ ప్రాంతంలో ఒకవేళ ఆయన సిగరెట్ తాగినా నేను బాధపడేవాడిని కాదు. అక్కడ సంఘము ఆ గుడి ప్రాంగణంలోనే, చర్చి ప్రాంగణంలోనే ఉండి కారులో కూర్చుని ఆయన పనిచేసేటువంటి వారు. So every service from then, when he started preaching, I pulled my Bible out and I started reading the word instead of listening to the preacher. మరి అయితే ఎప్పుడైతే ఆయన మార్పు లేకుండా ఆయన ప్రసంగం చేస్తున్నాడు అనేటువంటిది నేను గమనించానో, ఆయన వాక్యానికి నిలబడినప్పుడల్లా నేను ఆయన వాక్యాన్ని వినేటువంటి వాడిని కాదు, కానీ నా బైబిల్ నేను తెలుసుకుని నా బైబిల్ నేను సొంతంగా నేను చదువుకుని నేనే నేర్చుకునేటువంటి వాడిని. He's got nothing to tell me. He's a hypocrite. మరి ఎందుకంటే ఆయన నిజంగా మార్పు లేనటువంటి వాడు. ఆయన నిజంగా మార్పు కలిగి ఆయన ప్రసంగించడం లేదు. ఆయన వేషధారణ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడని నేను గమనించాను కాబట్టి. And then the Lord impressed on my heart. అయితే ఒకానొక రోజు మరి దేవుడు అయ్యగారితో ఈ విధంగా మాట్లాడారు. He said, if I can use a donkey with Balaam, I can certainly use this man from the pulpit. మరి ఆ యొక్క ఒక గాడిదను మరి నేను ఉపయోగించుకొని బిలామును నేను మారుస్తే మరి ఈ విధంగా ఇటువంటి మార్పు లేని ఈ యొక్క వేషధారణతో కూడినటువంటి మానవుడిని కూడా వాడుకుని నీలాంటి వారిని అనేక మందిని నేను మార్చుకోగలను, నా సేవ కొరకు మరి నిలబెట్టుకోగలను అని ఆయన నాతో మాట్లాడారు. See, I need rebuking too. మరి ఆ విధంగా మరి ఎంతగానో మరి ఆ మాటలకు మరి నేను ఆయన్ను ఎంతగానో నేను మరి బాధ పెట్టినటువంటి వాడిని అయ్యగారు మాటలతో. I have to be corrected.
మరి అందుచేతే నేను దైవ సేవకుడిని, నేను నా సొంతగా నేను ఎంతో దూషించాను కాబట్టి నాలో కూడా పాపం ఉంది. నేను ఆ విధంగా దూషించడం తప్పు కాబట్టి నేను దూషించకూడదు కాబట్టి నేను కూడా మార్చుకోవాలని నేను నేర్చుకున్నాను. And also, what God said is, you are sitting up there ignoring the preacher, and people in the church are watching you. మరి ఆ యొక్క ప్రభు ఇంకొక మాట కూడా అయ్యగారితో చెప్పారు. ఇదిగో నువ్వు అక్కడ కూర్చొని నా మందిరంలో కూర్చొని నువ్వు వాక్యం వినకుండా నువ్వు బైబిల్ చదవడం ద్వారా నీ వెనకలు ఉన్నటువంటి వారు నువ్వు వాక్యం వినట్లేదు బైబిల్ చదువుతున్నావని వాళ్ళు కూడా వాక్యం వినకుండా వాళ్ళు కూడా మరి ఆ యొక్క మరి నీ అంకే చూస్తున్నారు. నీ ద్వారా తప్పుడు మరి విధంగా వారు ఆ యొక్క తప్పు అలవాటును వారు కూడా చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని అయ్యగారికి చెప్పారు. If it's not important to Steve, the deacon, the leader in the church, to bring his Bible, to pay attention to the preacher, then it's not important to me as a layperson. మరి ఆ విధంగా మరి ఒకవేళ మరి బైబిల్ మరి ఒక సంఘంలో ఒక పెద్దగా ఉన్నటువంటి స్టీవ్ టైగర్ లాంటి వారు మరి వాక్యం వినకుండా మరి అది నాకు ప్రాముఖ్యమైనది కాదు, నేను వాక్యం చదువుకోవడమే మరి అది చాలా ప్రాముఖ్యమైన ఒకవేళ అనుకున్నట్లయితే నూతనంగా వచ్చినటువంటి ఆ యొక్క పాపులు ఎవరైతే ఉంటారో వారు కూడా మరి సంఘంలో మరి వాక్యం వినడం అంత ఉపయోగం లేదు అనేటువంటి ఆలోచనతో వారు ఉంటారు, తప్పిపోతారు అని దేవుడు అయ్యగారితో మాట్లాడారు. Now, I want your ears to perk up. మరి అందుచేతే ఆ యొక్క మరి మీ యొక్క వాక్యం వినేటప్పుడు మీరు చాలా శ్రద్ధగా మీరు వాక్యాన్ని వినాలి. ఆ చుట్టూ వినేటువంటి వారికి కూడా మీరు సహకరించేవారుగా మీరు ఉండాలి. This is a rebuke for the pastors of India. మరి ఈ విధంగా మరి అయ్యగారు మరి ఆ యొక్క మరి ఇండియాలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి దైవ సేవకులు గురించి కూడా ఒకవేళ ప్రజలైనటువంటి వారు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారేమో. You pastors go to the pulpit and talk back and forth, watching people, instead of studying your word while the preaching's going on. మరి అలాగే మరి భారతదేశంలో కూడా మరి నేను గమనించింది ఏంటంటే, నేను వాక్యం ప్రకటించడానికి నేను వెళ్తూ ఉన్నప్పుడు వాక్యం ప్రకటించే నా వైపు చూడకుండా ఎంతమంది ప్రజలు వచ్చారు, ఎంతమంది ఎవరు ఉన్నారు, మరి ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉండడము మరి నేను చూసినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. You're sitting up on the podium when you need to be at it with the people, encouraging them and loving them in every service if you're not preaching. మరి అందుకనే నేను అలా ఉన్నటువంటి పాస్టర్ గారితో నేనేం చెప్పానంటే, ఇదిగో నువ్వు ఈ విధంగా మరి ప్రజలను చూడడానికి మరి ప్రభు నిన్ను ఇక్కడ ఉంచలేదు, కానీ నువ్వు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళు వాక్యం వినేలాగా నువ్వు వాళ్ళకి సహాయం చెయ్యి అని ఆ యొక్క పాస్టర్లనే మరి ఆ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి పంపించి వారి మధ్యలోనే కూర్చోబెట్టి వారిని వాక్యం వినే విధంగా ప్రోత్సహించమని నేను అడిగేవాడిని. We were in North India, Jonkin and Manahor and I, and had a service of about 1,000 people. Y'all remember, under the tent. మరి అక్కడ నార్త్ ఇండియాలో మరి ఒక 1000 మంది ఉన్నటువంటి గొప్ప ఆ యొక్క మరి టెంట్లో మీటింగ్లో మరి మేమందరం ఉన్నప్పుడు ఇదే జరిగిందండి. And we had 10 or 12 preachers on the podium. మరి ఇంచుమించు 10 మంది మరి 15 మంది పాస్టర్లు మరి మా వెనకాలే స్టేజ్ మీద కూర్చున్నారు, మేము ఒక రాజుల్లాగా. They didn't even have their Bibles. మరి కనీసం వాళ్ళ చేతిలో బైబిల్ కూడా లేదు, ఏదో రాజకీయ నాయకులు వచ్చి కూర్చున్నట్టు కూర్చున్నారు. And they were going. మరి వాళ్ళు ఆ యొక్క వాళ్ళు ఒకరికొకరు గుసగుసలాడుకుంటా ఉన్నారు. ఇదిగో ఆయన ఎలా వచ్చాడు, ఆయన వచ్చాడా లేదా, ఆటోలో వచ్చారా, కార్లో వచ్చారా, బస్సులో వచ్చారా, ట్రైన్లో వచ్చారా అని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. మరి వాక్యం ఎవరు వింటలేదా, చుట్టూ కూర్చున్నటువంటి వారు వాక్యం వినకుండా వీళ్ళని చూస్తూ ఉన్నారు. And I stopped my preaching and said, "What are you doing?" మరి అయ్యగారు వెంటనే కోపం వచ్చి ఆ వాక్యం చెప్పడం ఆపేసి, మరి మీరు ఇక్కడ 15 మంది నా వెనకాల ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు. Men and women, we are the examples of Christ. We're not the hall monitors to look at people and watch if they're praying or if they're playing with the kids or something. మరి మనము ఆ యొక్క దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రతినిధులమండి. ఏదో గొప్ప అధికారము ఆ యొక్క మనం అధికారులమని ఆ వచ్చినటువంటి మరి ఆ యొక్క విశ్వాసులందరూ కూడా మన కింద వారని మనం భావించి
వాళ్ళని ఏదో చిన్న చూపుగా మనం చూసేటువంటి వారుగా ఉండకూడదని ప్రభు కోరుకుంటా ఉన్నారు. All we have to do is watch Jesus in the Word. When all these distractions are around, he is straight to the point of ministry. మరి ఆ విధంగా మరి చుట్టూ ఎంత మరి అల్లకల్లోలంగా ఉన్నా, ప్రజలు వాక్యం వింటున్నా వినకపోయినా, మరి దేవుడు ఎవరైతే వాక్యం వింటా ఉన్నారో మరి వారికి వాక్యము ఆ యొక్క సరిగా సూటిగా వారి దగ్గరికి వెళ్ళే విధంగా ఆయన కార్యాలు చేసి వారు సేవ పరిచర్యలో ఎలాగ వారు ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాలు ఆయన ఖచ్చితంగా బోధిస్తారు. I think of him in the garden. He is being arrested. The apostles pull a sword and cut a servant's ear off. మరి ఆ యొక్క గెత్సేమనే తోటలో మరి ఆ యొక్క యేసు ప్రభు వారు అప్పగించబడినటువంటి రాత్రి మరి సైనికులందరూ వచ్చి ఆయన్ని పట్టుకోవాలనుకున్నారు. మరి పౌలు గారైతే మరి పేతురు గారైతే మరి తన కత్తి తీసుకొని మరి ఆ యొక్క సైనికుని యొక్క మరి ఆ యొక్క వచ్చినటువంటి ఆ యాజకుని యొక్క మరి సేవకుని యొక్క చెవిని తెగనరికాడు. He doesn't turn around and look at the apostles and say, no, 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 no. మరి యేసు ప్రభు వారు మరి వెనక్కి తిరిగి ఇదిగో ఆగండి ఆగండి అని వాళ్ళకి ఏమీ చెప్పలేదు మరి అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. He doesn't say, look at that soldier, he's weak, go attack him. మరి ఆయన ఇదిగో ఆ వస్తున్నటువంటి సైనికుడిని చూడండి, ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు, మీరు వెళ్ళి అతన్ని మరి కొట్టేయచ్చు, అతన్ని చంపేయచ్చు, మనం తప్పించుకుని వెళ్ళిపోవచ్చు అనేటువంటి విషయాలు వారికి చెప్పలేదు. He is focused on that servant who is in pain and agony and shock. మరి ఆయన ఎంత గందరగోళంలో కూడా ఆ చెవి తెగనరకబడినటువంటి ప్రధాన యాజకుని యొక్క సేవకుని యొక్క ఆ బాధను ఆయన గమనిస్తూ ఆ వ్యక్తి చెవి ఆయన ఎంత బాధపడుతున్నాడు తెగిపోయి ఆయన చెవిని మనం ఆ యొక్క స్వస్థపరుద్దాం అని ఆ చెవి ఎక్కడుందా అని ఆ చెవిని ఎత్తుకుతా ఉన్నారండి. ఆమేన్. Chaos is everywhere, but God prepared a way for Jesus to touch that man's life. మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ మనకు విరోధంగా మనకు ఉండొచ్చు, కానీ అయితే దేవుడు మరి ఆ విరోధమైనటువంటి పరిస్థితులను మరి మనకు అనుకూలంగా ఆయన చేయగల సామర్థ్యం కలిగినటువంటి వాడు. He walked over to that man and as he's in shock, picked up his ear and healed that man. మరి ఆ విధంగా ఆ యొక్క చెవిని ఆయన తీసుకొని మరి ఆయన ఆ యొక్క సేవకుని యొక్క చెవికి అది తగిలించి ఆయన స్వస్థపరిచే వరకు కూడా ఆ వ్యక్తి కలవరం చెందుతూ మరి ఆయన బాగుపడినప్పుడు ఎంతగానో ఆనందించి సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. We as the preachers, the pastors, the leaders need to be watching and paying attention and letting the Holy Spirit guide us to those people that need a touch. మరి ఆ యొక్క దైవ సేవకులైనటువంటి మనము, దైవ సేవకురాళ్ళమైనటువంటి మనము, పాస్టర్లుగా ఉన్నటువంటి మనము ఆ యేసయ్య ఎలాగైతే ఆ యొక్క ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో వారిని వెతుక్కుంటూ వారి వేదన దుఃఖాన్ని తీసివేయాలని వారిని స్వస్థపరచాలని ఆయన ప్రయత్నం చేశాడో అలాగే మరి సేవకులైనటువంటి మనము ఆ విధంగా వేదనలో ఉన్నటువంటి వారిని, దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఆదరించి స్వస్థపరిచే వారిగా మనం ఉండాలి. ఆమేన్. Manahoe and Jockin and Amos and Barbaro and those I've stayed with have laughed because I call myself the worm. మరి ఆ యొక్క మనోహర్ గారు, మరి బాబురావు గారు, మరి ఇంకా దైవ సేవకులు ఆమోస్ గారు, ఇంకా మరి దైవ సేవకులైనటువంటి వారు అయ్యగారు తెలిసినటువంటి వారు అందరూ కూడా వారు అయ్యగారు నేను పురుగు లాంటి వాడిని అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా నవ్వారు. We call Manahoe the what do we call him? Tribal tiger. Tribal tiger because he fights demons. మరి ఆయన మరి మనోహర్ గారికి అయితే మేము ఒక పేరు పెట్టుకున్నాం. మరి అడవిలో ఉన్నటువంటి టైగర్ 1 అని ఆయనకి పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఆయన దయ్యాలు వచ్చినాయంటే ఆయన చూసి పారిపోతూ ఉండి. And Jockin, tribal tiger 2, and Steve the worm. మరి మరి అయ్యగారు అయితే మరి మమ్మల్ని ట్రైబల్ టైగర్ 1 2 అనేటువంటి వారు, అయ్యగారు మాత్రం నేను ఒక పురుగు లాంటి వాడిని అనేటువంటి వారు. సార్ వీఆర్ ఆల్సో వామ్ 1 వామ్ 2 వామ్ 3 సార్.
when we laugh about that and we joke about that, the reality is we're not important to the world. మరి ఆ యొక్క ఎందుచేత మరి నేను ఆ మాటలు నేను చెప్పేటువంటి వాడిని అంటే, నేను పురుగు లాంటి వాడిని అని నేను ఎందుకు చెప్పేవాడిని అంటే, మరి ఎందుకంటే ఈ లోకం దృష్టిలో మనం ప్రాముఖ్యమైనటువంటి వారం కాదు, లోకం చేత ద్వేషించబడినటువంటి వారం. And technically, we're no more important to the people in your church or the streets or the village than anybody else, other than we carry the word of Christ. మరి మనం యేసు ప్రభువుని మనం ప్రకటిస్తున్నాం కాబట్టి, యేసు ప్రభువుకి సాక్షులంగా మనం ఉన్నాం కాబట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి మరి ప్రతి వారు కూడా మనల్ని ద్వేషిస్తారు. కేవలం మన సంఘం వారు, మనం తెలిసినటువంటి వారు మాత్రమే మనల్ని ఇష్టపడతారు. Now I love it when I'm over there and I have one of you on each side of me making sure I don't fall. మరి అయ్యగారు చాలా అలసిపోయినప్పుడు, ఆయన నడవలేని సమయంలో మరి చెరో ప్రక్క మరి ఇద్దరు పట్టుకుని ఆయన భుజాల మీద ఎత్తుకుని వెళ్ళినటువంటి వారు. ఎందుకంటే మరి మరి నడిపించకపోతే పడిపోతారని మీరు భయపడి ఆ విధంగా నడిపించేవారు. But I hope that we learn that the people are more important than Steve is. మరి మరి మీకు తెలియజేసేది ఏంటంటే, నేను పడిపోతాను అని నా ఎడల మీరు జాగ్రత్త చూపించేదానికన్నా ఎక్కువగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరి వారు రక్షించబడాలి, వారు నాకన్నా ప్రాముఖ్యమైనటువంటి వారు అని మీరు తెలుసుకోవాలని అయ్యగారు చెప్తా ఉన్నారు. Let's set our hearts on Jesus and set our hearts on loving others as we love ourselves. మరి అలాగే మన యొక్క హృదయాలు మరి ఆ యొక్క దేవుని మీద మనం ఆనుకొని, మరి అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ప్రజల్ని ప్రేమించారో, ఎలాగైతే ప్రజల యొక్క ఇబ్బందులను పట్టించుకున్నారో, అలాగే మనం కూడా ప్రజల్ని ప్రేమించాలి, వారి ఎడల కనికరం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. I know how much each of you love me. I can see it in Jockin and Manahor and Blessy and Amos and others of you that I've walked with. మరి మీరందరూ కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయము నాకు తెలుసు అని అయ్యగారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మరి అయ్యగారిని వ్యక్తిగతంగా చూసిన మనోహర్ గారు, బాబురావు గారు, ఆమోస్ గారు, మరి ఇంకా కొంతమంది దైవ సేవకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలుసు. మరి మీరందరూ కూడా అయ్యగారికి ఎంతో ప్రియమైనటువంటి వారు, అయ్యగారిని కూడా మీరు ఎంతగానో ప్రేమించారు. And I love each one of y'all so much. I wish I could come over there more often. మరి అయ్యగారు అలాగే మిమ్మల్ని కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. సంవత్సరానికి 2 సార్లు లేదా 3 సార్లు అయ్యగారు భారతదేశానికి రావాలని ఆశ కలిగి ఉన్నారు. మరి కానీ ఆ ప్రభుత్వం యొక్క ఆ యొక్క కట్టడలు మరి ఇబ్బంది పరుస్తూ ఉన్నాయి. I love riding on the back of the motorcycle of Barbaro. మరి మళ్ళా బాబురావు గారి బైక్ ఎక్కి మళ్ళీ ఆ బాబురావు గారు అక్కడ పడకుండా తీసుకుని వెళ్ళాలి, నేనే బాబురావు గారిని ఎక్కించుకుని నడిపించాలని నేను అనుకుంటున్నాను. సార్, నెక్స్ట్ టైం యూ డ్రైవ్ అండ్ బాబురావు విల్ సిట్ బ్యాక్ సైడ్. బాబురావు గారు బండి కూడా పోయిందిలే అన్న. He needs to get a motorcycle like mine. It's got 3 wheels. మరి అయ్యగారికి ఉన్నటువంటి మోటార్ సైకిల్ లాంటిది, మరి పడకుండా ఇంకా మీరు పడేసినా పడినటువంటి బండి లాంటిది 3 చక్రాలు ఉన్నటువంటి మోటార్ సైకిల్ అయ్యగారు బాబురావు గారు పొందుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. Oh, I tell you what, I thank God that y'all let me share my heart with you every week. మరి ఈ విధంగా మరి మీ మధ్యలోనికి నేను రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మంచి ఒక కుటుంబంతో నేను కలుసుకున్నట్లు, మరి నా యొక్క మరి సొంత వారితో నేను కలుసుకుని ప్రతి వారంలో 4 రోజులు ఈ విధంగా నేను పలకరించుతున్నాను అని నాకు ఎంతో ఆదరణ, ధైర్యము, అలాగే నాకు ఆ సంతోషము నేను అనుభవిస్తూ ఉన్నాను. As I look back and reflect on my life for almost 74 years now. మరి అయ్యగారికి ఇప్పుడు ఇంచుమించు 74 సంవత్సరాల వయసు అండి. మరి ఆయన తన జీవితంలో అంతకుముందు జరిగినటువంటి ఆ యొక్క మరి 70 సంవత్సరాల క్రితము జరిగినటువంటి విషయాలను కూడా అయ్యగారు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. Oh, I can see the pride and the greed and the unfocused and how important I thought I was.
మరి ఆ యొక్క ఆ విషయం మరి నేను నా ఈ గత జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఎంత మరి ఆ యొక్క చాలా తక్కువ నేను తప్పుగా ఆలోచించాను. నేను ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వాడిని. నేను ఎంతో చాలా మరి చాలా మరి ఎంతో మరి ప్రజలందరూ కూడా నన్ను పట్టించుకోవాలి. మరి నేను ఎంతో బలమైనటువంటి వాడిని అని నేను అనుకునేటువంటి వాడిని. అదంతా కూడా తప్పు అనేటువంటిది నేను అర్థం చేసుకున్నాను. Yes. Many times people patted me on the back and said, "Way to go, Steve, keep going." మరి చాలా సార్లు మరి నా చుట్టూ ఉన్నటువంటి వారు స్టీవ్ గారు బాగా చేస్తున్నారు, శబాష్, మీరు బాగా ఇంకా చేయండి, ఇంకా అలాగే చేస్తూ ఉండండి అని నన్ను ప్రోత్సహించేటువంటి వారు, వారు తప్పు మార్గంలో నన్ను ప్రోత్సహించేటువంటి వారు. And how God taught me that pat is not important. You want my approval for following my will for your life. మరి ఇదిగో మరి దేవుడైతే ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో మనుషుల యొక్క మరి మెప్పు నీకు అవసరం లేదు. మనుషులు నిన్ను మెచ్చుకొని ఆ యొక్క నీవు బాగా చేస్తున్నావు అని చెప్పడం ద్వారా నువ్వు మరి ఆ విధంగా ఇంకా బాగా చేయడానికి నువ్వు ప్రయత్నించడం కాదు. నేను మెచ్చుకుంటున్నానా లేదా, నాకు అది ఇష్టంగా ఉందా లేదా, నా చిత్తము ఉందా లేదా అనేటువంటి నువ్వు తెలుసుకుని దాని ప్రకారం నువ్వు చేస్తే నేను ఆనందించేవాడిని దేవుడు అయ్యగారితో చెప్పారండి. And I know sometimes when I preach, when I talk, when I share with you, I may hurt your feelings. మరి చాలాసార్లు మరి నేను మీతో మాట్లాడినప్పుడు నేను మరి మీ విధంగా మరి మీరు చేసినటువంటి తప్పులు మరి మీకు ఎత్తి చూపించినప్పుడు ఒక్కొక్కసారి మరి ఒకవేళ మీరు బాధపడి ఉండొచ్చు. And you may say, "I don't want to hear that. Let me just hit mute or get off of the screen. మరి Let me go home." మరి ఈయన నా గురించే చెప్తా ఉన్నాడు, నా తప్పులే చెప్తా ఉన్నాడు, మరి ఇంక నేను ఈ వాక్యం ఎంత మాత్రం నేను వినను, వెంటనే ఇది మ్యూట్లో పెట్టేసి నేను మరి మీటింగ్ వదిలేసి నేను వెళ్ళిపోతానని చాలాసార్లు మరి మనం వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. He's offending me because I'm trying to do God's will. మరి ఆ యొక్క నేను దేవుని చిత్తాన్ని చేయాలని అనుకుంటా ఉంటే మరి ఆయన అర్థం చేసుకోకుండా మరి నన్ను అవమానపరుస్తూ ఉన్నాడు అనేటువంటి విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. Well, I'm just going to tell you, I don't really concerned if I hurt your feelings. మరి ప్రియులారా, ఒక విషయం అర్థం చేసుకోండి, నేను నిజంగా మరి ఆ యొక్క నా హృదయపూర్వకంగా చెప్తా ఉన్నాను, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ విషయాలు మీకు చెప్పట్లేదు. కానీ మీ జీవితంలో మరి మీరు చేస్తున్నటువంటి తప్పులు మీరు మార్చుకోవాలని నేను ఆ విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. I'm not concerned if you leave these meetings. మరి ఒకవేళ మీరు మార్చుకోవాలని నేను చెప్పిన విషయాలు ఒకవేళ మీకు నచ్చకుండా మీరు మీటింగ్ వదిలి వెళ్ళిపోతే నేనేం చేయలేను. మరి మరి మీరు వెళ్ళిపోయారనే విషయం నేను చూసి నేను బాధపడతా ఉంటాను. I see the number of people that are watching, and right now we've got 16 and 7, we've got 23, but there have been many more that have come and left. మరి ఇప్పుడు ఆ యొక్క మరి మరి ఒక్కొక్కసారి 16 మంది ఉంటారు, ఒక్కొక్కసారి 23 మంది ఉంటారు. అయితే నేను వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చి మరి నేను చెప్పినటువంటి వాక్యం వారికి నచ్చగా నా గురించే చెప్తున్నారని వాళ్ళు భయపడి బాధపడి వాళ్ళు మీటింగ్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. I remember the times, Jochen, where we had 40 to 60 people. మరి ఆ యొక్క మరి నేను ఒక్కొక్కసారి మరి 40 మంది 50 మంది కూడా మరి మీటింగ్ వచ్చి మరి వాక్యం విన్నటువంటి వారే. And if you leave because I offend, you need to take it up with God. మరి ఒకవేళ మరి నేను చెప్పినటువంటి మాటలు ఒకవేళ మిమ్మల్ని బాధ కలిగించినాయి అంటే మరి మీ జీవితాలు ఇంకా సరి చేసుకోలేదు. మీరు వెంటనే దేవుని దగ్గర మీ జీవితాలు పరీక్షించుకుని వాక్యం ద్వారా పరీక్షించుకుని మీ జీవితాలు సరి చేసుకోవాలి అనేటువంటిది నేను కోరుకుంటూ ఉన్నాను. Because it's just like I was with that preacher smoking that cigar. మరి ఆ స్టీవ్ అయ్య గారు చెప్పినటువంటి మొట్టమొదటి ఉపమానంలో మరి ఆ యొక్క మరి స్టీవ్ అయ్య గారు మరి అలాగే ఆ బోధకుడు ఆ యొక్క సిగరెట్ తాగుతూ మరి వారిద్దరి మధ్యలో జరిగినటువంటి దాని గురించి దేవుడు ఏమైతే చెప్పాడో ఆ విషయాలు మరి మీరు మరి ఈ విషయంలో మరి మీకు దేవునికి మధ్యలో సరిగా ఉన్నాయా లేదా అనేటువంటిది మీరు పరీక్షించుకోవాలని అయ్యగారు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Because if you can't listen to what I believe the Holy Spirit is giving me, backing up with the Word, then you need to pay attention, because there's something that you need in your life.
మరి ఆ యొక్క ఎందుచేతనంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు, మీకు మీరుగా మీరు రాలేదు. మరి ఆయన మీతో ఏదో చెప్పాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆయన మీరు చెప్పేటువంటి విషయాన్ని మీరు వినాలని, ఆ విషయాన్ని మీరు విని మరి మీ జీవితాలు మార్చుకోవడం ద్వారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా మీ జీవితాలు ఇంకా అభివృద్ధి చెంది, మీ యొక్క మరి పరిచర్యలు కూడా ఇంకా అభివృద్ధి చెంది అనేక మందిని దేవుని ప్రేమ మరి ఆ వైపు ఆకర్షించేవారుగా మీ జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. You don't know the times that I have tried to say, I don't need to preach to people in India 4 times a week. మరి మరి మీకు తెలుసా, మరి అయ్యగారు ఇంత మరి వృద్ధాప్యంలో మరి ఇంత కష్టపడి వారంలో 4 సార్లు బోధించవలసినటువంటి అవసరము ఆయనకి లేదు. ఆయన శక్తితోటైతే ఆయన అది చేయలేరు. I'm supposed to be in the age of slowing down, and I'm not. మరి ఎందుచేత అంటే అయ్యగారు వృద్ధాప్యంలో మరి ఆయన ఉంటా ఉన్నారు. ఆయన ఇంకా కొంతకాలం మాత్రమే చేయగలరు. ఆ తర్వాత కొంతకాలానికి ఒకవేళ చేయలేకపోవచ్చు. But every time the Lord says, no, I called you for this. మరి అలా అనుకున్నప్పుడల్లా కూడా మరి ప్రభు ఆయన్ని మరి ఆయనతో మాట్లాడుతూ, ఇదిగో నువ్వు అలా చెప్పడానికి వీల్లేదు, నేను బలహీనని చెప్పడానికి వీల్లేదు, నేను ఈ పరిచర్య చేయడానికే మరి ఈ విధంగా దేవుని ప్రకటించడానికి నేను పిలుచుకున్నాను, మరి అందుచేత నువ్వు వెళ్ళి బోధించు అని అయ్యగారితో మరి దేవుడు చెప్తా ఉన్నారండి. I want us to pray just a minute, and then I'm going to go to the message I think we need to close with today. మరి ఈ సమయంలో మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని, మరి ఏదైతే మనము నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడో ఆ వాక్యాన్ని, ఆ విషయాలు మనం నేర్చుకుని మనము మరి ముందుకు వెళ్దామండి. Father, I just pray that each man and woman heard your message, because I'm hearing your message. ప్రభువా నాయనా, మరి నాయనా నీ యొక్క బిడ్డలైనటువంటి వారు ఈరోజు నాయనా వాక్యాన్ని నాయనా విన్నారు నాయనా, మరి నీకు వందనాలు. వారి జీవితాలు నాయనా సరిచేసుకునే వాక్యాన్ని నాయనా మీరు వారి మధ్యకు మీరు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నారా, మీకు వందనాలు. I ask that you will guide us to hear that we need to love you and to love people instead of looking at the things of the world and the problems of the world. నాయనా ఈ లోకంలో ఉన్నటువంటి మా చుట్టూ జరుగుతున్నటువంటి సమస్యల వైపు, మాకున్నటువంటి ఇబ్బందులు ఇరుకుల వైపు మేము చూసేవారుగా కాకుండా నాయనా కేవలం నీ వైపే మేము చూసేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. You have called us to love you with all of our heart, mind, soul, and strength. నాయన మరి నాయన మీరు మమ్మల్ని నాయన మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ శక్తితో, మా పూర్ణ బలంతో నిన్ను సేవించాలి, నిన్ను ఆరాధించాలని మీరు కోరుకుంటున్నారా, నీకు వందనాలు. You have called us to walk in the spirit, not in the flesh. ఆయన మరి మేము శరీరానుసారములుగా మేము కాకుండా ఆత్మానుసారులుగా మేము జీవించాలని మీరు కోరుకుంటున్నందుకు మీకు వందనాలు నాయన. Lord, you have called us to love others, to walk in the light, to be the light, to be the salt of the world. నాయన మరి మేము నాయన ఈ లోకానికి వెలుగుగా మేము ఉన్నామని, ఇతరులకు చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగుని చూపించేవారుగా మీరు ఉండాలని, అలాగే ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నామని, ఆ ఉప్పు ఏ విధంగా అయితే పదార్థాన్ని పాడైపోకుండా ఆ పదార్థానికి రుచినిచ్చేదిగా ఉంటుంది, అలాగే మేము లోకంలో ఉన్నటువంటి వారు పాడైపోకుండా వారందరికీ రుచిగా ఉండే విధంగా మాకు సహాయం చేయండి. Lord, help us to submit our pride to you, to let us walk, to be a worm in this world. నాయన మాలో ఉన్నటువంటి గర్వాన్ని మేము తీసుకువేసుకుని, మాలో ఉన్నటువంటి అహంభావాన్ని మేము తీసుకువేసుకుని నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని, నాయన నీ దృష్టిలో నాయన మేము ఒక మంటి పురుగు లాంటి వాళ్ళమని నాయన మమ్మల్ని మేము తగ్గించుకుని, దావీదు భక్తుడు ఏ విధంగా అయితే నాయన మంటి పురుగునని ఆయన తను తాను తగ్గించుకున్నారు, అలాగే మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి మాకు నేర్పించండి. And Lord, what I mean by worm, ప్రభువా నాయన మీ వాక్యము నాయన మాకు అవసరం, మీ జీవ వాక్యము మాకు అవసరమయ్యా. మా చనిపోయినటువంటి ఆత్మలను మరి ఆ యొక్క బ్రతికింపజేసే నీ వాక్యం మాకు కావాలయ్యా. Lord, that we have yielded all of our pride and we've only filled with humility to love others.
మాలో ఉన్నటువంటి గర్వాన్ని, అహంభావాన్ని నాయన మీరు తీసివేసి నాయన మాలో దీన మనస్సు, సాత్వికము, మరి ఆ యొక్క మరి ఎంతో నమ్రత కలిగినటువంటి వారుగా మీరు మమ్మల్ని మార్చాలని మీరు కోరుకుంటున్నందుకు నీకు వందనాలు. But we have hit bottom because we realize we cannot live without you in our lives. నీవు లేకుండా నాయన మేము జీవించలేము అని మాకు తెలిసింది ప్రభువా. నాయన నీవు మాకు అవసరమయ్యా. నీవు లేకపోతే మేము ఈ లోకంలో మేము జీవించలేమని నాయన నీ సన్నిధిలో మేము గోజాడుకుంటా ఉన్నాం. And Lord, as a worm, we have no ability to gain back that pride in our lives. మాకు ఎటువంటి విలువ లేదు నాయన. మేము కేవలం ఒక మంటి పురుగు లాంటి వాళ్ళము నాయన. మాలో ఎటువంటి ప్రత్యేకతలు లేవు, మాలో ఎటువంటి మరి ఆ యొక్క ఆధిక్యతలు లేవు నాయన. మేము చాలా నాయన మరి అటువంటి మమ్మల్ని నాయన మీరు ప్రేమించి మీరు కృప చూపిస్తున్నారా, నీకు వందనాలు. Lord, I pray for each man that he will love you and love his wife and love his children. నాయన మరి ప్రతి బిడ్డను నాయన మరి మీరు ఆ యొక్క నాయన మరి మీరు ఆ యొక్క మరి ప్రతి కుటుంబాన్ని, ఆ బిడ్డల యొక్క మరి బిడ్డలను, భార్యలను నాయన వారు బాగా మరి అమితముగా ప్రేమించేవారుగా నాయన మీరు వారిని మీరు మార్చివేయండి. Just as you gave up your life for your bride, that we as husbands will give our lives for our wife and children. ఎలాగైతే నీవు నాయన నీ యొక్క సంఘ వధువుగా ఉన్నటువంటి ఆ యొక్క సంఘము కొరకు నీ ప్రాణాన్ని నాయన ఇవ్వడానికి నాయన నీవు వెనక తీయలేదు, అలాగే నాయన వారి కుటుంబాల కొరకు, వారి భార్య కొరకు, వారి బిడ్డల కొరకు వారి ప్రాణాలు ఇచ్చేటువంటి వారుగా అంతగా ప్రేమించే మరి భర్తలుగా మరి ఆ యొక్క తండ్రులుగా నాయన మీరే వారిని తీర్చిదిద్దండి. There is no greater love than a man to give up his life for his friends. నాయన ఈ లోకంలో మరి ఆ యొక్క తన యొక్క నాయన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టి వానికంటే అధికమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు ఎవరూ లేరు. అతనే నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితుడు మరి మీరే అని మేము గుర్తించామయ్యా, నీకు వందనాలు. And then you told the story about the neighbors. Who are our neighbors? The world is our neighbors who we are supposed to love. నాయన మరి నాయన తర్వాత నాయన నీ పొరుగువాడు ఎవరు అనేటువంటి విషయంలో నా పొరుగువాడు ఎవరు అని మీరు బోధిస్తూ ఈ ఎవరో మరి నీ పొరుగువాడు ఎవరంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా నీ పొరుగువారే అని నాయన మీరు మాకు బోధించినందుకు నీకు వందనాలు. Lord, I pray for all of my brothers and sisters to break our hearts for you. నాయన మరి నా ప్రియమైన సహోదరులందరి కొరకు నాయన మేము ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన వారి హృదయాలను నాయన మరి రాతి హృదయాలను మీరు పగలగొట్టి మాంసపు హృదయాలను వారికి అనుగ్రహించండి. And I pray that you will set our hearts on fire for you. నాయన మరి నాయన మా జీవితాలను ద్వారా నాయన మరి మేము నీ యొక్క పరిచర్యలో నాయన మేము ఇంకను ముందుకు సాగిపోవడానికి నాయన మాకు సహాయం చేయమని మనం చేసుకుంటున్నాం. That Lord, the world, our friends, our family cannot put the fire out. నాయన మరి మీరు మా హృదయాలను మీరు మండించినటువంటి ఆ యొక్క మరి మా మండుతున్న హృదయాలను ఈ లోకము కానీ, లోకంలో ఉన్నటువంటి అధికారాలు కానీ, లోకంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అది ఎంత మాత్రం కూడా ఆపజాలన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ అగ్నిని మారో రగిలింప చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. You told us to fan the flames of our salvation. నాయన మరి మా రక్షణ మేము పొందుకున్నటువంటి మరి ఆ యొక్క అగ్ని మా హృదయంలో మండినటువంటి మంటను మీరు ప్రతి దినము కూడా రేకెత్తించేటువంటి వారుగా అది అనుదినము మండుతూ మరి మండించేటువంటి విధంగా మీరు ఆ మంటను ఇంకను అధికము చేసేవారుగా మీరు ఉన్నారని మీరు మీ వాక్యంలో సెలవిచ్చారని నీకు వందనాలు. Oh, you told us to work out our salvation with fear and trembling. నాయన మరి మా యొక్క రక్షణను నాయన మేము పొందుకొని నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన ఆ యొక్క మా రక్షణను మీరు ముద్రించి నాయన మరి ఆ యొక్క మేము పొందుకున్న రక్షణ మేము పోగొట్టుకోకుండా నాయన అంతము వరకు నాయన మేము మీ రక్షణలో కొనసాగించడానికి మీరు మా కొరకు మార్గాలు ఏర్పాటు చేస్తున్నందుకు నీకు వందనాలు. Oh, teach us to be humble, to be that worm, but have a fire burning in our hearts. నాయన మరి నీ వాక్యాన్ని అంగీకరించేటువంటి నాయన వినయము, నాయన విధేయత, ఆ యొక్క చిన్న పిల్లల లాంటి మనస్తత్వము నాయన మీరు మాకు అనుగ్రహించి అలాగే నీ యొక్క సేవ పరిచర్యలో ఆ యొక్క ఆత్మీయ
ఆ యొక్క మరి మంటతో నాయన మేము ముందుకు సాగిపోతూ అనేక మందికి నీ సువార్త ప్రకటించేవారుగా మమ్మల్ని వాడుకోమని మనం చేసుకుంటున్నాం. Oh, thank you, Lord. Thank you, thank you, thank you. Amen. మరి యేసయ్యా నీకు వందనాలు వందనాలు అయ్యా. నాయన మీరు మా జీవితాల్లో మరి ఈ విధమైనటువంటి ఆశలు కోరికలు మీరు కలిగి ఉన్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Amen. 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 Lord. Oh, God is great. మరి మరి ప్రియులారా, మరి దేవుడు మరి ఎంత మరి గొప్ప దేవుడు అండి. ఆయన చాలా మంచి దేవుడు. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. God is great. God is love. God is wonderful to us. మరి దేవుడు ఆయన గొప్ప దేవుడు. ఆయన మనందరి జీవితాల్లో అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యాలు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. We are all equal in the sight of the Lord. మరి మనం అందరం కూడా దేవుని దృష్టిలో మరి పెద్ద గొప్ప పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యం లేదు, కానీ మనందరం కూడా దేవుని దృష్టిలో సమానమే అనేటువంటిది ఆ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. Jochen, సార్ ప్రైజ్ ది లార్డ్. do we want to not go to a scripture and just let the people testify? ఎస్ సార్, ఎస్ సార్. ప్రైజ్ ది లార్డ్. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి విషయాలు మరి మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. Sir. Good morning, sir. Good morning. Good morning, Amos. This is a wonderful time. Whenever you share the word, the tears will come from my eyes. The Holy Spirit working among us. The Holy Spirit is leading me. It's wonderful because you said no. We love others. We love others. That's the main important in my life. Also, we love more people. More people. Sometimes I am also ignored. So this day onwards, I love all the people. All the people. And one more Amen. thing I learn, humble myself. Whenever you come to India, you said no, I am the worm, I am the worm. We are all worms in the sight of God. So humble myself. I want to learn more things from the word. So I decided myself today onwards, I want to lead according to the Holy Spirit, according to His will, His wills. Don't my will. Amen. Don't somebody tell to me, so I don't follow that one. This day onwards, I decided myself, I depend upon the Holy Spirit. The Holy Spirit will lead a correct way. So I decided myself. So such a wonderful, great man of God. We have a great Steve, sir. We love you. We love you. In the coming days, God will give more strength. God will use you more and more. He will give you more years and to teach us and to learn more things from the word, because in our Zoom, whenever you come, so the Holy Spirit is working. I personally, I receive right now. I am very happy, and thank you so much, sir. We pray more and more. So you love so much and so much India people. That's a great. We are very privileged people. We are very privileged. Such a great man of God we have, Steve, sir. Thank you so much, sir. Whenever you come to India, personally, we saw everything. You love all the people, all the people. It's a great desire, and more people come to the Lord. We learn from you. So we learn and we preach, and whenever we get opportunity, so we preach the gospel. We tell about Jesus, salvation. We need salvation. The more people come to the Lord Jesus Christ, that is our desire. That is our burden. So such a great time for me. I'm very happy. Thank you so much, sir. Once again, God bless you. God bless, give you more strength and give. And may in the may coming the days, God will use more and more. Thank you, sir. We love you. Amen. Love you. Thank you. Amen. Thank you. Praise Thank the you. Lord. Praise the Lord, Steve, sir. ప్రైజ్ How are you, sir? I am wonderful.
Here, look, you want to touch me? అమెరికా టైగర్. సార్ నేను ఒక మీటింగ్ వచ్చానన్న. నా ప్రసంగం 8:30కి ఇస్తానన్నారు నాకు. అన్న ఈ లోపల వాక్యం వినొచ్చాను. నేను బయటకు వచ్చాను. దేవుని కృపను బట్టి టయానికి ముందే అయిపోయింది మన మీటింగ్. దేవుని స్తోత్రం. అయితే విషయం ఏంటంటే అన్న, ఈరోజు అయ్యగారు నిజానికి అద్భుతమైనటి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మేము మర్చిపోయాము వాస్తవానికైతే. కానీ అవి ఒక విధంగా మా జీవితాల్లో ఆనందంగా ఉండొచ్చు. కానీ నేనేమి భావిస్తున్నానంటే, అయ్యగారు ఇండియా వచ్చినప్పుడు మరి ఎంత భారంతో దేవుని సేవ మాకంటే ఎక్కువగా ఏ వసతులు లేకపోయినా భారంతో ఎక్కడ ఉంటే అక్కడ ఏది ఉంటే అది తింటూ త్రాగుతూ భారము కలిగి ప్రార్థన చేసి కింద పడుకున్న రోజులున్నాయి. అవన్నీ కూడా గుర్తు చేశారు. అయితే ఇప్పుడు దాన్ని బట్టి నేనేం అర్థం చేసుకుంటున్నానంటే, ఇంకా బలంగా దేవుని సేవ చేయాలి. సేఫ్టీ కోసం కాదు గాని పరిస్థితులు అనుకూలించకపోయినా మరి దేవుని సువార్తను ప్రకటించాలి అని ఇప్పుడు ఈ గుర్తు చేసిన ఈ యొక్క జ్ఞాపకాలను బట్టి నేను ఆ విధంగా ఆత్మీయంగా బలపరచబడుతున్నానన్నా. అందును బట్టి అయ్యగారికి ప్రత్యేక వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడే ఇంకా బలపరుస్తూ ముందుకు నడిపించలాగున ప్రార్థన చేయమని చెప్పండి అన్న. ఓ చర్చి కడతా ఉన్నాము. ఆర్ఎస్ఎస్లు కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు. అయినా ఈ నెలాఖరులకెల్లా కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నానన్న. ప్రార్థన చేయించండి అన్న అయ్యగారికి. ప్రైజ్ లార్డ్ అన్న. Amen, amen. Pastor Manohar is telling. Hey, Jonkin, Sir. Jonkin, Sir. I understood every word. Blah, 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 blah. Sir, Manohar saying we are a very much privileged person because we have the chance to work along with you in India, and we forgot everything, but you remembered everything and reminding us, and every time, and sometimes we are give you we are not obeying your words, not sometimes we get you angry, sometimes we do other type of behavior, but still you are forgiving us and loving us and caring for us, and as a father loves the children. And also that is the thing we are experiencing every time, and we all very much blessed through this today's message, remembering all the things God is doing in our lives and in the ministry through you in the past trips in India. And also thank you so much, sir, and for being with us and helping us and guiding us and strengthening us with the word of God every day. And we are really very much blessed and encouraged through the word of God. And also Pastor Manohar is very much blessed to work along with you, and he never forget your sacrifice. You never see your that comfort. Always you want to share the word of God in the night time. Whenever you go into any forest, if another foreigner will come, I want to don't stay here in the forest, I want to go to hotel, like that they will tell. But you did not tell that, I will stay in the forest, I will sleep in this floor. Like that you will adjust, and you will sleep wherever we are sleeping, and see you can eat whatever we are eating. That is the thing we observed. No foreigner will do like that. You are the only white man, you are the only one foreigner is a example for us, and seeing our own eyes as a example, as Jesus doing in that and every word. And we observe that we never forget your sacrifice, we never we never forget your love for us and sacrifice and submission for us for the ministry in India. And thank you so much for your great love and kindness and compassion for the people of India. And through your love, we saw your love, and we saw your own eyes. That is our we are also doing the ministry in every persecution, in every problem, whatever the problem we have, we are also want to do the ministry in this persecution time also. Please pray, God will strengthen him and use him more and more. And he is constructing the church
and some RSS people are want to stop this church, but he's praying and praying, and God will change their minds and open the way to complete the church. Hopefully this month ending he will construct all the walls and complete the church work in this village. And thank you so much for all your prayers and blessings and support to construct this wonderful church in this village. Thank you so much, sir. Praise the Lord. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Praise the Lord, sir. Praise the ప్రైజ్ Lord. లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. Praise the Lord, brother. సార్ ప్రైజ్ Praise the లార్డ్ సార్. Praise the Lord, ma. సార్ అయ్యగారు ఎంతగానో వాక్యం చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా చెప్తూ ఉన్నాడు. ఏజ్ అయినప్పటికీ ప్రతిరోజు మా దగ్గరకు వస్తూ ఆయన బోధించు ప్రతి మాట మా గుండెలకు తాకిపోతుంది సార్. మా గుండెల్లో ఎంతో ఎంత వయసు అయినప్పటికీ మేము ఎందుకు సేవ చేయకూడదు, ఇంకా ఎంతో ఉంది సేవ చేయదు అనేది మేము తెలుసుకున్నాం సార్. చాలా ఆశ్చర్యకరంగా దేవుడు అయ్యగారు మా మధ్యలోనికి తీసుకుని వచ్చినందుకు మీకును మీ కుటుంబానికిను మా హృదయం మేము నిండా రుణపడి ఉంటున్నాం సార్. చాలా మేము అద్భుత కార్యాలు జరగడానికిను మరి మీ యొక్క ప్రార్థన అవసరతల ద్వారా అనేక మందిగా సువార్త సేవ చేయడానికిను మాతో పాటు కలిసి రావడానికి మీరు అందరూ కూడా కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాం సార్. Amen. Amen. Pastor Jayana is telling, and today's message is very much encouraging us. We thought we are become very old and we cannot do any God's work like that, we thought, but and after hearing about you, and in the 74 years age also, you are coming among us weekly 4 times and sharing the word of God 4 times a week. And we are still in the 50s, but we feel like that we are old like that. But now we realized we are not old. We have more years to do the work of the Lord like you, and we are very much encouraged. And in our 50s we feel like we are 70s, but you remind us you are not 70, you are 50. You have to do more 20 years for the Lord. That is the thing you remind us, and thank you so much for sharing. Amen. A wonderful message, and I really and Pastor Jan is telling I'm really very much encouraged and blessed through the word of God. Thank you so much, sir. Amen. Amen. అన్నా Get ప్రైజ్ some Praise the white Lord, sir. hair. Praise the Lord, sir. Praise the Lord. అన్నా Praise, ప్రైజ్ praise the Lord. Praise the Lord, Praise the sir. Lord. Praise, Praise the Lord, Stephen, sir. praise. Yes. परमेश्वर का धन्यवाद हो कि प्रभु ने सुंदर मौका दिया, और जब भी सार आते हैं तो हमको बहुत खुश लगता है। उनका वचन जब सुनते हैं तो हमारा जीवन में एक आनंद भर जाता है, और ये बहुत बड़ी बात है। अगर एक बात मैं हमेशा ध्यान रखता हूँ, मैं सितंबर महीना 2025 में मैं ज्वाइन किया जूम मीटिंग में, आज को 8 महीना हुआ मेरा। आज जब भी सार को देखता हूँ, अगर कोई प्रीचिंग करने के लिए जाएगा तो उन्हें बहुत बड़ा पेपर में मैसेज बना के जाएगा, लेकिन सार को मैं जब देखता हूँ, उनका अनुभूति के अंदर जो पवित्र आत्मा उनको बात करता है, गहराई से जो शिक्षा देता है, ये बहुत बड़ी बात होता है। और ये बात मेरे लिए बहुत बड़ा आनंद की बात है, और प्रभु ने मुझे बहुत कुछ सीखने मिलता है। और उनका लाइफ जो हम्बलनेस है, अगर उसका जगह में कोई होता तो बहुत कुछ बोल सकते थे, लेकिन उनका लाइफ को मैं जब देखता हूँ तो बहुत हम्बलनेस है। और मैं एक ही बात की याद कर रहा था, यीशु मसीह क्रूस पे मरते तक कोई किसी को कुछ नहीं बोला, क्योंकि हमेशा सब कुछ सहा। हम्बलनेस, ये उनका जीवन से मैं, उनका शिक्षा से मैं आज मेरे को आत्मा के द्वारा ये अगुवाई हुआ कि प्रभु उनको आशीष दे, लंबी उम्र दे, और प्रभु उनको और भी हमको ये शिक्षा देने में प्रभु उनको इस्तेमाल करे। और विशेष करके धन्यवाद करता हूँ हमारा सारे डे केयर चिल्ड्रंस और हमारा परिवार, सर को, जसमीन सर को, एनडी सर को, स्टीवन सर को धन्यवाद भेजे हैं, जो भी उनने फाइनेंशियल हेल्प किए। और हम लोग जनवरी से लेकर अप्रैल तक हमारा हाउस रेंट को हम दिया, और डे केयर सेंटर के लिए जो जो जरूरत था प्रभु ने सारे इंतजाम किया। इसलिए बहुत बहुत धन्यवाद देता हूँ सर को, और हमेशा हमारा प्यार उनके साथ है, और उनके लिए हम हमेशा प्रार्थना करते हैं, और हमेशा ऐसा संगति में हम बने रहे, और प्रभु के वचन के द्वारा हमको इंकरेज करते रहे, उनके द्वारा हमको आशीष मिले। थैंक यू सर।
Thank you. Amen. Pastor Solomon is telling, today I really very much blessed and encouraged. And last September, I know about this meeting. I am trying to join in this meeting from past October, from past 8 months. And in all the 8 months, I observed one thing. And you never trying any note, and you writing any notes, and sharing the word of God. You are telling the word of God with the Holy Spirit without any notes. That is the thing I observed. But same as like before that, he is also preparing the notes whenever he is coming to before he to the meeting. He also preparing a big note and going to the preaching, going to the church and preaching. But after the joining this meeting, he not preparing any notes, and he is filling with the Holy Spirit and sharing the word of God. And that is the thing he learned today. And thank you so much for changing our ministry and changing our speaking to the other people and sharing the word of God. Amen. That is the Amen. great change coming in our life. Thank you so much for sharing this the thoughts to us through the Holy Spirit. And same as like we also want to share the word of God through the Holy Spirit. And also is giving Amen. special thanks to you for coming 4 days a week among us in this old days also. And same as like it is very impressive, and we are very much blessed. And we are also learning to do the work of God with more courage and power, and have His strength in our life. That is the thing we are learning through your life. Thank you so much for Amen. coming among us. And also he's giving our expressing our gratitude to support his that daycare center and the children with your wonderful financial support. And through the support, they are all very blessed and encouraged, and got their school bags and food, and they are very much encouraged, and they are getting a wonderful blessings through the Lord through you, sir. Thank you so much for extending your helping hand, giving your generous financial support for the daycare center children in Chhattisgarh with Solomon Nag. Amen. 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 ప్రైలాడ్ సార్, అన్న ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. ప్రైలాడ్ అందరికి ప్రైలాడ్. స్టీవ్ సార్, గుడ్ మార్నింగ్. Good morning, Moses. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మెసేజ్ వండర్ఫుల్. నాకు ఇంగ్లీష్ రాదు అన్నా, అన్న అయితేను ఆ 74 సంవత్సరంలో ఉండి కూడా ఇండియాకు వచ్చి కింద పడుకొని ఎక్కడ పడితే అక్కడ పడుకొని సేవ చేయడం అనేది ఈ గొప్ప విషయం. ఎందుకంటే ఏమంటారంటే మన పరలోకపు తండ్రి కింగ్ ఆఫ్ కింగ్ కదా, మనకొక హీరో దేవుడు. ఆమేన్. కానీ స్టీవ్ సార్ కూడా అమెరికా హీరో ప్లస్ కింగ్ తర్వాత కింగ్ ఏమవుతాడు, కింగ్ కొడుకు కింగ్ అవుతాడు, రాజు. ఆమేన్. ఆమేన్. కాబట్టి అన్న నేను నా ఇంట్లో జరిగిన విషయం చెప్తా. అన్న నేను ఒక 7th క్లాస్ అప్పుడు ఒక పాస్ట్ గారు నాతానియేల్ అని ఉండేది. అయ్యగారు కర్ర పట్టుకొని వచ్చేది. ఒక ఎంత అంటే 15-20 కిలోమీటర్ల నుండి మా ఊరికి వచ్చేది. మా డాడీతో ఆయన 2 మంచాలు ఉండేది, ఆయన పక్కన ఈయన పడుకునేది. ఆ రొట్టెలు కానీ అన్నం కానీ పెడితే తిని పడుకునేది, ప్రేయర్ చేసేది. అలాంటి సేవ చేసిన గనులు మహానీయులు, అంత గొప్ప సేవకులు ఉన్నారు. స్టీవ్ సార్ కూడా 74 సంవత్సరంలో ఇండియా వచ్చి చేయడం అంటే గొప్ప విషయం. నాకు 47 ఇయర్స్, నేను చేయలేకపోతున్నా. కానీ దేవుడు అంత మంచి ఆరోగ్యం ఇవ్వాలి సార్కి. ఇంకా మన భారతదేశంలో మీ ద్వారా చార్లయ్య గారు, మనోహర్ గారు, బాబన్న గారు, స్టీవ్ సార్ ద్వారా ఇంకా అనేకులు ఈ వాక్యం విని రక్షణ పొందాలని కోరుకుంటున్నా. ఆమేన్. అయ్యగారు ఆమేన్. ఆమేన్. మా కోసం ప్రార్థన చేయమనండి. ఇంకోటి అన్న రిక్వెస్ట్, అన్న మా కోసం ప్రేర్ చేయమనండి. మనోహర్ అన్న చర్చికి నేను మీటర్ ఇప్పగలుగుతా, నాకు ఎంతనో చెప్తే నేను అది అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తాను. అన్న జగదీర్గుట్ట హైదరాబాద్ లో కూడా ఒక సహోదరుడు చర్చి కడితేను ఆ డబ్బులు ఎక్కువ అడిగారు. నేను ఎంటర్ అయ్యి మీటర్ ఇప్పించాను నేనే.
అన్న అన్నయ్య ఆ చర్చ అవగానే నాకు చెప్తే నేను మీటర్ ఇప్పిస్తా అక్కడ. అన్న ఓకే అన్న దేవునికి స్తోత్రం హల్లెలూయా. పాస్టర్ మోజెస్ ఈజ్ టెల్లింగ్ అండ్ ఐఎమ్ రియలీ వెరీ మచ్ encouraged and blessed through the word of God, and thank you so much for sharing this wonderful message. And he is in the 47 years of old, but and he, in your 74 years old also you coming to India and doing the God's work with a great burden, and wherever we can go and you will go, and where whatever you want to you can we will eat, you will eat. That is very impressive. And in the 47 years, 50 years below also we cannot do anything, we cannot go even 50 100 miles away from our villages, but you are traveling thousands or thousand miles to our country and sharing the God's word. It's really wonderful, and it's a great blessing for all of us. And also he coming among us weekly 4 times a day and sharing the word of God. Through this we are very much encouraged and blessed, sir. Thank you so much. Hallelujah, hallelujah. Lift your name on high. అన్న వందలా అన్న. అన్నారు శివన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Good morning. గుడ్ మార్నింగ్. ఈ రోజు మరి ఆయన చిన్నప్పటి నుంచి చెప్పింది బుక్ మరి ప్రింట్ చేపించి మా అందరికి ఇస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. తెలుగు అది హిందీ లేకపోతే ఒరిస్సా, ఎక్కువ ఎవరైతే హిందీ ఒరిస్సా ఉన్నారో వారు తెలుగు రెండు చేసి ఇస్తే మా కుటుంబంలోనూ లేదా మా యొక్క సంఘాల్లోనూ మరి ఉంచుకొని ఈ స్టీఫెన్ గారి ద్వారా ఆయన మరి జీవిత చరిత్ర మేము చదువుకుని అనేక స్థలాల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది ఆశపడుతున్నాము. అది ప్రార్థన చేద్దాం, తయారు చేసి ఇవ్వాలని ఆశపడుతున్నాం. అలాగే వాక్యం కూడా మరి స్టీఫెన్ గారు ఈ రోజు రాకపోతే ఆ రోజు మేము ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు వాక్యం గురించి. మన యాండీ గారు వచ్చినప్పటికి కూడా ఆయన కూడా ఎంతో చక్కగా చెప్తా ఉన్నారు, వింటా ఉన్నాము. అంతేకాకుండా స్టీఫెన్ గారు అయితే స్టీఫెన్ సన్ గారు బాగా చెప్తున్నారు. ఆ రోజు రానప్పుడు మనకు కొంచెం ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటుంది, కానీ అయినప్పటికీ కూడా మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన శక్తిని, దేవుడి శక్తినిచ్చి బలానికి వాడుకుంటున్నాడు. ముఖ్యంగా ఇండియాకి రావడానికి వెళ్ళడానికి కూడా ఆరోగ్యం స్వస్థత పరిచినట్టుగా ఏ హాని లేకుండా చేస్తున్నాడు. ఇంకా అనేక సంవత్సరాలు దేవుడి సేవలో ఉండాలని, ఇంకా అనేక స్థలాల్లో వాడబడాలని ప్రార్థన చేస్తా ఉన్నాము నిత్యం కూడా. మరి ముఖ్యంగా ఆ యొక్క టెస్ట్ మనీ బుక్స్ మాత్రం తయారు చేసి వస్తే ఆశపడతా ఉన్నాము, చేసే వాళ్ళని కోరుతా ఉన్నాము. Amen, amen. Thank you. Amen. Pastor Abhiraj is telling, and your life is so much inspiration for us, and many years, from more than 4.5 years, you coming regularly among us and taking care for us and sharing the word of God among us and encouraging us. And today we heard that all your life will be become a book, and that will be translated in our language. That will be a great blessing to our people and all the generations coming. And truly really we will pray for that book will be printed, and your life will be become will be print and will be going to all the generations as a book. And thank you so much for your great that submission and commitment. And as Jesus submitted and humbled himself, you also humble yourselves and submission to the Lord. That is the thing we observed in your life. Thank you so much, sir, for your great love and kindness and compassion for us. Amen, amen, amen. Banana. ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా వందనా అన్న. ప్రైజ్ లార్డ్ అన్నా. నిజంగా మన స్టీవెన్ అయ్య గారు నిజంగా వారు పడుతున్న ప్రయాస చాలా గొప్పది. అయితే ఈ 74 సంవత్సరాల్లో అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే అన్న, కేసన్న గారు, అలాగే పిఎం సామ్యుల్ గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, అలాగే కొంతమంది సేవకులు ఇంచుమించుగా విరామం లేకుండా పరిచర్య చేశారు. కేసన్న గారి దగ్గర నేను అసిస్టెంట్ బ్రదర్ ని 11 సంవత్సరాలు సేవ చేశాను. గంట పొనుకునేవాడు ఏసన్న గారు. అలాగే మన దైవజనులు స్టీవెన్ అయ్య గారు మనకిచ్చిన గొప్ప బహుమానం అని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే వారి గురించి ఒక పాట పాడతా, చరణం ఒక్కటే పాడతాను. ఎందుకంటే
క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారి క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరుతువు నన్ను. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారి క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతును నిన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమని సత్యవాక్యముతో. ఆమేన్. అన్నయ్య నిజంగా అయ్యగారు దీర్ఘాయువుతో ఇంకా దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. మన యొక్క ఇంకా ఆత్మీయ సేవకులు నిజంగా ఈ రోజు నేను 3 విషయాలు అయ్యగారి దగ్గర నేర్చుకున్న ఏంటంటే, ఒకటి ఒప్పింపు చేయు ఆత్మ దైవజనులో నేను చూశాను. రెండోది ఏంటంటే, ఏ మాట అయితే ఎత్తుతారో అది వాక్యం కాదు, హృదయ అంతరంగాన్ని తాగుతుంది, సరిచేయగలిగిన పశ్చాత్తాపం మనసు కలిగిపోతుంది. మూడోది ఏంటంటే, తన కొరకు కాదు ప్రజల కొరకు. నిజంగా ఈ 3 అనుభవాలు దైవజనులను నేర్చుకున్నాను అన్నయ్య. దైవజనులకి ఇంకా మంచి ఆరోగ్యం కలగాలని, వారు చేస్తున్న పరిచర్య దీవించబడాలని, ఈ తరం వారికి దైవజనులు స్టీవెన్ అయ్య గారు గొప్ప ఆశీర్వాదకరంగా ఇంకా వారు సాగాలని. ఎందుకంటే ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఇంచుమించుగా ఒక 3 నెలలు 4 నెలలు నేను వచ్చి అలా చూసిపోయేవాడిని. నిజంగా జనవరి మాసము నుండి దైవజనులు మాటలు వింటున్నప్పుడు మా పరిచర్యకి చాలా ఆశీర్వాదకరంగా ఒక వెన్నో ఎముకగా దైవజనులు స్టీవెన్ అయ్య గారు, అలాగే ఆండీ అయ్య గారు, అలాగే కొంతమంది సేవకులు మన మధ్యలో వచ్చారు. చాలా నిజంగా నేను చెబుతున్నా అన్నయ్య, ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. నిజంగా పరిశుద్ధాత్మ క్రియ జరుగుతుంది. చాలా థ్యాంక్ యూ అన్నయ్య. నా సమస్యల కోసం కాదు కానీ దైవజనుల ద్వారా మేము బలపడుతున్నాం. హ్యాపీ. థ్యాంక్ యూ అన్నయ్య. Pastor Babanna is telling and God is going to bless you with more years and use you more and more for the coming days and strengthen you with his mighty strength, and as he as the that eagle will the renew his strength, same as like God is going to renew your strength and use you more and more. You will fly high and live more years and will be a blessing as many people and through the word of God. And we are Pastor Baban is telling and before January and previous year I am not able to join in this meeting because I thought it is a very common meeting like that I thought. But I come very often and I'll hear the word of God and going in the middle of the time. And after that I am January onwards I understand the Holy Spirit is moving in this meeting, that through you, and God is doing many great things through the Holy Spirit. That is the thing I observed after the January, and after that I cannot stop to coming, and regularly I am coming from the first and last until the preaching. Every word I hear, and that it will be impress my heart, and I am learning many great truths from the word of the Lord. Thank you so much for sharing this wonderful message, and I really very much blessed and encouraged, sir. Thank you so much. Praise the Lord, sir. అన్నా We give all the glory, Amma vandanalama. all the glory to the Lord, Joaquin అన్నా and Bonham. లూత్రమ్మ గారు మాట్లాడుతానా? లూత్రమ్మ గారు అనా మరి మీరందరూ కూడా చెప్పేటువంటి ప్రతి మాట కూడా మరి స్టీవెన్ అయ్య గారికి ఏ వాదమైనటువంటి మహిమ రావడానికి వీల్లేదు. సమస్తము దేవునికే మహిమ అయ్య గారు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. లూత్రమ్మ గారు మాట్లాడుతారా? ఆమేన్. అమ్మా లూత్రమ్మ గారు చెప్పండి. Yes, ma'am. చెప్పమ్మా సంతోషం గారు. సార్ వందనాలు సార్. ఈ రోజు వాక్యం ఎంతో చాలా బాగా చెప్పినాడు సారు. సార్కి ఏ బాధ అయినా కానీ ప్రతిరోజు దేవుని వాక్యం మాకు బోధిస్తున్నాడంటే ఆయనకు మేము ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా కానీ రుణస్థరాలుగా ఉంటున్నాం సార్. నిజంగా అంటే ఆ సార్ గురించి ఒక 2 వచనాలు నేను పాట పాడతాను సార్. వారు ముసాలితానంబునా చిగురు పెట్టి ఫలింతురు
వారు ముసాలితనంబున చిగురు పెట్టి ఫలింతురు ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. అలాగున ముసలితనంలో సార్ బాగా చిగురు పెట్టి మాకు ఎంతగానో దేవుని వాక్యము మాకు క్షుణ్ణంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను సార్. ఆ ముసలి వయసులో దేవుడు ఇప్పుడు పాటలో పాడినట్టుగా ముసలితనంలో చిగురు పెట్టి సారు బాగా ఫలిస్తున్నాడు. దేవుడు అతనికి మంచి ఆయుష ఆరోగ్యం ఇచ్చినందుకు చాలా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను సార్. నిజంగా అంటే ఆ సారు సాయంకాలం అయితేనే 6 గంటలకే వాక్యం వచ్చిందే చూడండి అని నేను అంటాను. అప్పుడే 6 గంటలకే అప్పుడే ఇక్కడ వాక్యం స్టార్ట్ అయింటది. రోజు మాకి ఈ ఘనత దేవుని వాక్యం వినడానికి ఇచ్చిన ఈ ఘనతను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను సార్ దేవుణ్ణి. రోజు నేను ప్రతిరోజు 4 గంటలకే తెల్లవారుజాము కట్లేసి కనీసం అన్న గంటన్నర సేపు ఈ వాక్యం గురించి, ఈ సార్ గురించి, మీ గురించి ఎంతగానో రోజు భారంగా ప్రేర్ చేస్తున్నాను సార్ నిజంగా అంటే. అందుకని ఆ సార్ ముసలి వయసు అయినా కానీ ఎంతగానో మాకు ద్రాక్షావళి లాగా మాకు ఫలించే ద్రాక్షావళి లాగా ఫలాలను మాకు అందిస్తున్నాడు. అందుకే మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను సార్. వందనాలు సార్. Amen. Pastor Santosh Amma is telling, and I really very much blessed and encouraged through that life testimony of Brother Stephen sir. And she is wake up in the early in the morning at the 4 o'clock every day and praying for you, and this meeting will be a blessing to many people. And 1 hour she is praying for you, and God will strengthen you, God will use you, God will give you more years, and in this old age also God will going to bless you more and more, and he will give you strength. Like that he will pray every day, and God is same as like God is using you in a wonderful way, in a mighty way, to be a blessing to many people and through your word. And thank you so much for sharing this wonderful message every day. At the evening 6 o'clock we thought that 6 is the time is 6 o'clock, we have to go to the meeting, the brother Stephen will come, and we have to hear the word of God. Like that we stop all the works, and we come to the mobile, and we come to the internet, and we are starting the meeting. Then God is speaking through you, God is speaking through the word, through you with the Holy Spirit. That is the blessing in our lives. Every day we are experiencing the power of the Lord and the presence of the Lord in our life, and encouraged through the word of God. Sir, thank you so much for your great heart, and God is because of that she sang a song, and that means God will bless you with more years, God will give you strength with more and more, like the meaning song she sang for you and dedicated for you. God is going to bless you, God is going to give you more years to do the will of God in the coming days. Amen. Jochen, Sir, after all of this praise for Steve, let's turn it to God. Let's turn it to the Holy Spirit, okay? yes sir. Because it is the Holy Spirit that is moving, not Steve. మరి ప్రియులరా, మరి ఈ విధంగా మరి అంతా కూడా మరి స్టీవెన్ అయ్య గారిని మెచ్చుకుంటా ఉన్నారు. అందరూ కూడా మరి స్టీవెన్ అయ్య గారి ద్వారా ఇది జరుగుతుంది అనుకుంటున్నారు, కానీ ఇది స్టీవెన్ అయ్య గారిని మీరు మెచ్చుకోవద్దు. స్టీవెన్ అయ్య గారి ద్వారా ఏమీ జరగట్లేదు. ఇది కేవలం దేవుని ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయనలో మరి ఉండి ఆయన నడిపించడం ద్వారా మాత్రమే ఆయన బలపరచబడతా ఉన్నారు. ఆయనకు మరి దీర్ఘాయుష్యు ఆయన పొందుకుంటూ ఉన్నారు. మరి ఆయన దాన్ని బట్టి, ఆ శక్తిని బట్టి, బలాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి బలాన్ని బట్టి ఆయన చేయగలుగుతున్నారు, కానీ ఆయన శక్తి ద్వారా ఈ కార్యాలు అయితే చేయలేరు అని ఆయన చెప్తా ఉన్నారు. అందుకనే సమస్త మహిమ దేవునికి తెలియజేసుకుందాం. ఆమేన్. 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 आमेन. रमेश भैया, आप कुछ बोलना चाहता है? जय मसीह की सर। जय मसीह। मेरी मम्मी प्रार्थना कीजिएगा, बहुत बीमार है। अच्छा। और मेरी पढ़ाई के लिए भी। अच्छा, नाम क्या है मम्मी का? ज्योति। मेरी मम्मी का हाँ उर्मी। हाँ
सुना नहीं. उर्मिला. Urmila. Okay. ఊర్మిళ Okay, okay. Sir, sister, Pastor Ramesh is requesting వైఫ్ to pray for her wife Urmila. She's sick and she is in the sick bed, and so please uphold brother Ramesh wife, and God will touch her and heal her, and deliver her from this sickness. Yes, sir. Lord, I lift your name on Name on high. high. Lord, I love to Lord, sing I your live to sing your praises. I'm so praises. glad you're in Glad my you're in my life. I'm life. so glad you came to You came save to save us. You came us. to heaven to earth One to hero show the way from the earth to the cross. to the My cross debts to pray to play. from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on On high. You came high, from heaven to earth heaven to earth, to Lord show the way shows. from the earth to the cross. My debt to pay from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. Lord, I lift your name on high. Lord, I Praise lift the your Lord, sir. name on. Praise the Lord, brother. Praise the Lord. JMC, JMC. Praise the Lord, Stephen sir. Very good morning. Good morning, Sona. सर प्रभु का धन्यवाद हो कि एक बार फिर से हम सभी लोग एक जूम में गूगल मीट में इकट्ठे हैं। और मैं अभी सर प्रभु का धन्यवाद करता हूं और स्टीवन सर का भी धन्यवाद करता हूं कि प्रभु के पवित्र आत्मा की अगुवाई में स्टीवन सर हमेशा जब भर कर वचन को साझा करते हैं तब वचन को सुनने में और मजा आता है, और वचन को सुनते हैं और नई नई बातों को सीखते हैं, और उसको सीख के जब गांव में अप्लाई करते हैं, लोगों को जब बताते हैं, तो लोग सचमुच बड़े वचन को सुन के बड़े आश्चर्य में हो जाते हैं। जैसे मैं बार बार वचन को पढ़ता हूँ कि यीशु मसीह जिंदा हो गए तो कपड़ा लपेट कर रखा। लेकिन कपड़ा क्यों लपेट के रखा था, स्टीवन सर जिस तरीके से बताए थे, और मैं जब ईस्टर के दिन मैं अपने चर्च में जब इस बात को प्रचार किया तो बड़े लोग आशीषित हुए इस वचन के जरिए। तो स्टीवन सर के द्वारा मुझे पवित्र आत्मा की अगुवाई में होकर वचन को सीखने में, समझने में बहुत सहायक होता है। और मैं धन्यवादित हूँ कि हमको स्टीवन सर के जैसा एक अच्छा लीडर, एक अच्छा प्रभु का अगुआ मिला है, जो हमें वचनों से मामूल करते हैं, जो वचनों से हमें भरते हैं। और प्रभु का धन्यवाद हो कि मैं अभी पूरी तरीके से कंप्लीट मैं ठीक हो गया हूँ। मुझे जो चोट लगे थे, मेरे जो बैक पे चोट लगा था, जो कमर में चोट लगा था, हाथों में जो चोट था, अब पूरी तरीके से मैं ठीक हो गया हूँ, स्वतंत्र हो गया हूँ, अब मैं अच्छा हो गया हूँ। और प्रभु का धन्यवाद हो कि मैं अब अच्छे तरीके से काम भी कर ले रहा हूँ, और प्रभु मुझे अगुवाई करे ताकि मैं अच्छे से और काम कर सकूँ। थोड़ा सा सेवा क्षेत्र में समस्याएं हैं, इधर परसिक्यूशन ज़्यादा है, और मैं ज़्यादा बराबर गांव में भी नहीं जा पा रहा हूँ वचन प्रचार करने के लिए, गॉस्पल शेयर करने के लिए। तो उसके लिए प्रार्थना करें ताकि मैं ज़्यादा से ज़्यादा समय जो है गाँव में दे सकूं। भले ही परसिक्यूशन है, लेकिन उससे कोई मतलब नहीं। जो मैं काम करता हूं उस काम की वजह से मैं थोड़ा गाँव में कम आना जाना हो गया है। उसकी वजह से थोड़ा आप लोग प्रार्थना करें ताकि हम लोग प्रभु की अगुवाई में और ज़्यादा से ज़्यादा बनारस में आप जचिन सर, मनोहर सर, आप आए हुए हैं इस एरिया में, और ज़्यादा से ज़्यादा आत्माएं प्रभु के नाम में बचाई जा सके। थैंक यू सो मच जचिन सर, थैंक यू सो मच स्टीवन सर, एंड ऑल ऑफ यू, थैंक यू। Amen. Amen. Pastor Sonu is Amen. telling, and I have the great privilege to join in this meeting. And whenever I join this meeting, I learning many great truths from the Word of God, and I learning many deeper truths from the Word of God, and I sharing to the villages, and many people are blessed through these messages
and after I joining within these meetings, and I filled with the Holy Spirit, and I am using by the Lord through the Holy Spirit, and in a wonderful way. Thank you so much for sharing this wonderful message. In the persecution also, in the problems also, God is strengthening me, God is using me, God is guiding me, and God is leading me with his mighty hands, and I experience that, and all the glory and honor to the Lord Jesus Christ for giving you in among us, and sending you among us, and encouraging us to support everywhere all over India, and especially in Uttar Pradesh, Banaras city, and God is going to do many great miracles and wonders in our place, and in the coming days, and I have hope and I have faith in God, and God is going to use these meetings as a blessing to many people in Benares and North India and all over India, sir. Thank you so much for your great submission and commitment for the God's work, and we are really very much blessed, sir. Amen. 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 Give God the Amen. glory. Amen. What a beautiful name it is. What a beautiful name it is. The name of Jesus Christ, my King. What a beautiful name it is. Nothing compares to thee. What a beautiful name it is. The name of Jesus. Hallelujah, hallelujah. Thank you so much, sir. And I really very much blessed and encouraged through the word of God, and I have the great privilege to join with you and hear the God's word, and become a part in this wonderful God's work. And thank you so much for God chosen you, and God chosen me and Manohar and all the pastors in India as a wonderful team and work for the Lord, for the glory of the Lord, and that is the blessing we have in Jesus, through you, and through the Holy Spirit. Thank you so much, sir. Whenever we remember the things you done in India, whenever we see with our own eyes, we remember, the tears coming down, the hearts will full with gratitude, and because God is sending you such a wonderful man of God, and like the heart of Jesus, the same as David called as a man of his own heart, and you are also the man of own heart of Jesus, and we saw that your heart, and with our own eyes, and God is going to bless you, God is going to use you more and more in the coming days, and strengthen you more and more for the glory of God, to save many perishing souls, to be a blessing many people, those who are in oppression and depression. Amen. Amen. Thank you so much, sir. Amen. Thank you, Amen. sir. Thank you so much, My wife just texted me sir. and said it is 10:30. This is 3 hours. మరి అమ్మగారు మరి మెసేజ్ పెట్టారు, మరి తొందరగా మీటింగ్ ముగించుకుని రండి, 2 గంటలు పైన అయిపోయింది మీరు మీటింగ్కి వెళ్ళి, మరి ఇంకా రారేంటి అని అమ్మగారు మెసేజ్ పెట్టారు, కాబట్టి మరి అయ్యగారు వెళ్ళిపోతున్నారు. వీఆర్ సారీ సార్, వీఆర్ No, don't be sorry. థ్యాంక్ యూ Don't be సార్. sorry. Please ask forgiveness to our madam. Thank you so much. Please tell our thanks to madam for sending you among us 4 times a week, and we are really very much blessed, sir. I'm going to tell her it's Barbaro's fault. మరి అయ్యగారు అమ్మగారితో ఏం చెప్తారంటే, బాబురావు ఎక్కువ మాట్లాడాడు, ఇదంతా బాబురావు తప్పు, లేకపోతే టైం తొందరగా వచ్చేవాడిని అని చెప్తారు. Because he hadn't even spoken today. ఎందుకంటే ఆయన మాట్లాడతాడని కనిపెడుతుంటే ఆయన మాట్లాడతలేదు, అందుకనే నేను ఎక్కువసేపు కనిపెట్టాను అని బాబురావే కారణం అని చెప్తారంట. సార్ సార్ బాబురావు I guess he's ఏం మాట్లాడరా, మరి మీరు మాట్లాడే వరకు వెళ్ళరంట. అందరూ మాట్లాడుతున్నారని మాట్లాడలేదు థ్యాంక్ యూ స్టీవెన్ సార్. అన్న ఆయన 74 సంవత్సరాలని చెప్పడం నాకు నచ్చలేదు, కానీ ఎందుకంటే ఆయన క్రీస్తులు ఎప్పుడు కూడా యవనస్తుడేనన్నా అయ్యగారు. నేను అదే శరీరం బలహీనమైనా సరే ఆత్మ సిద్ధమే కదన్నా.
వచ్చిందన్న. అయ్యగారు ఎప్పుడు కూడా సంతోషంగా భారతదేశం కొరకు చేస్తున్న సేవా పరిచర్య చైల్డ్హుడ్ నుంచి నా యవనస్తుల యూత్ నుంచనా బుక్ అనేది రిలీజ్ చేస్తే మేము చాలా సంతోషపడతాం అన్న. మన జీవితంలో ఒక పార్ట్, వన్ ఆఫ్ ద పార్ట్ అన్నది ఆ బుక్ రిలీజ్ చేస్తే ఆనందిస్తాను. Amen, amen, amen. Pastor Baburao is telling, and he did not like to hear your age is 74 years old, but but God is strengthening you. God is using you as a young man among us, and we did not remember. We forget the age, and we want to glorify the Lord, and Yes. we want to wait on the Lord, and God will strengthen us. God will use us. Forget the age and forget everything. Forget the old age, and we are young in the Lord. God is giving the restore our that is strength every day. So that is the thing. God is Barbara is sharing. I want each of you to remember Yes, sir. మరి మీరు అందరూ కూడా మర్చిపోవద్దు మరి అయ్యగారి ఏజ్, అందుకనే మీకు మాటిమాటికి గుర్తు చేస్తూ ఉన్నారు. that the Holy Spirit is training you and preparing you when I'm not here anymore. మరి అయ్యగారు మరి ఒకవేళ ఆయన వృద్ధాప్యంలో ఒకవేళ ఆయన మరణించినా కూడా మరి మనము ఆయన వాక్యం విన్నటువంటి మనము ఆయన యొక్క మరి ఆ యొక్క మాటలు మరి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని వాటి ప్రకారం మనం ధైర్యపరచబడి మన జీవితాంతము కూడా మనం ప్రభు కొరకు బలమైన సాక్షులుగా ఉండాలని అయ్యగారి యొక్క ఆశ. I'm not comparing myself to Jesus at all. Praise the Lord. What I am telling you is that Yes. Jesus prepared the apostles for 3.5 years. మరి నేను ఏదో యేసు ఇలాంటి వాడిని మరి అని యేసైతో పోల్చుకునేటువంటి గొప్పవాడిని కాదు, కానీ నేను ఒక సామాన్యమైనటువంటి ఒక మరి ఆ యొక్క మానవుణ్ణి మాత్రమే, ఒక పాపుల్లో ప్రధానమైనటువంటి పాపి లాంటి వాడిని. అటువంటి నన్ను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మహిమ కొరకు వాడుకుంటా ఉన్నాడు అనేటువంటిది మాత్రమే నేను చెప్పగలను. మరి అయితే నేను ఆ యొక్క నా చివరి శ్వాస వరకు కూడా నేను దేవుని కొరకు నమ్మకంగా ఉన్నటువంటి రీతిగా మీరు కూడా మీ చివరి శ్వాస వరకు మీరు నమ్మకంగా ఉండాలని అయ్యగారు కోరుకుంటా ఉన్నారు. Amen. Praise the Lord. ఆమేన్. Listen to the services with CMM on Monday and Saturday to hear the Holy Spirit speak to you. మరి ఏదైతే మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క మన మధ్యలో మరి సిఎంఎం వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నటువంటి వాక్యాలు, అలాగే స్టీవే గారి ద్వారా పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నటువంటి మాటలు, వీటన్నిటిని కూడా మనం వింటూ మరి ఆ యొక్క మన జీవితాలు సరిచేసుకుంటూ మరి ఆ యొక్క దేవుని సేవలు ఇంకా బలంగా ముందుకు సాగిపోవాలని అయ్యగారు కోరుకుంటా ఉన్నారు. Amen. Praise the Lord. My wife is telling me I got to go. Yes, sir. Thank you, sir. Let's pray. Thank you, sir. Please pray. Yes. నా తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16లో ఏమని రాయబడి ఉందంటే, నిన్నును నీ బోధ వినువారు రక్షించుకుందువు. నిజంగా అయ్యగారు మాటలు అనేక మంది రక్షించి అన్నయ్య. థ్యాంక్ యూ. Pastor Babanna is telling 1 Timothy chapter 1, we read, and your teachings will save many people, and many people will have the opportunity to come to his salvation, experience his salvation through your burden, through your that submission, through your messages sharing this meeting. That is the blessing you have, and that is in the Lord. Yes, thank you so much. Amen, amen, amen. Amen, amen, amen. Father, we thank you for this time. We just ask you to bless each man and woman. నాయనా మరి ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో నాయనా ప్రతి బిడ్డను నాయనా మీరు దీవించండి, ఆశీర్వదించమని మనవి చేసుకుంటున్నాం. God, guide us through the Holy Spirit. Let us submit to you and obey you. ప్రభువా నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి నాయనా. నీ యొక్క ప్రతి వాక్యము మరి మేము విధేయత మేము చూపించేవారుగా అట్టి మరి నాయనా మరి లోబడేటువంటి గుణాన్ని మాకు అనుగ్రహించండి. God, we just love you with all our heart. Help us to love you with all our heart. నాయనా మరి నాయనా మేము పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమించే వారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి నాయనా. నాయనా మరి మీరు ఎందుకంటే మీరు మమ్మల్ని పూర్ణ హృదయంతో మీరు ప్రేమించారు కాబట్టి.
I think of the man with the paralytic son. Lord, I believe, but help my unbelief. ఆయన మరి ఆ యొక్క పక్షపాతం వచ్చినటువంటి ఆ కుమారుని గురించి నాయన మరి తండ్రి మరి నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, ప్రభువా నేను నమ్ముచు ఉన్నాను, అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. Help my unbelief. Help me to submit. ఆయన అలాగే Help me to humble myself before you. ప్రభు అలాగే స్టీవెన్ అయ్య గారు కూడా మరి ప్రభువా నాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేయండి, నాలో ఉన్నటువంటి నాయన బలహీనతలను తీసివేయండి, నాయన నీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి నాకు నేర్పించండి అని స్టీవ్ అయ్య గారి లాగా మేము కూడా ప్రార్థించేవారిలాగా మాకు నేర్పించండి. Lord, we love you in Jesus' name. Amen. ప్రభువా నాయన మిమ్మల్ని మేము ఎంతగానో ప్రేమిస్తున్నాం, మీ ప్రేమకి నీకు వందనాలు. యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Okay, I got to go. Amen. Thank you so much, sir. Thank you so much for taking your valuable time and coming among us, sharing the God's word. Yes. Amen. Love all of you. Love you all. Love you too, sir. See you tomorrow. Sir, Stephen, praise the Lord.